మన పాటల పుస్తకంలో నుంచి 148వ పాట పరమ జీవము నాకు నీవ తిరిగి లేచి నాతోనైనా పాడుతూ దేవిస్తాం. పరమా జీవము నాకు నీవ తిరిగి లేచెను నాతోనైనా పరమా జీవము నాకు నీవ తిరిగి లేచెను నాతోనైనా అందరం లేచి నిలబడైతే ఆరాధన కొరకు చలికల వాళ్ళు చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుకున్నాం. 1 నుంచి 6 వచనాలు చాలా పెద్దగా ఉంది అధ్యాయం. 1 నుంచి 6 వచనాలు, ఒక వచనం జీవదేవత, ఒక వచనం మనం చదువుతాం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. అమ్మోనీయులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలునకు కుమారుడు లేరా? అతనికి వారసుడు లేకపోయేనా? మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనును? అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు? రాగల దినములలో నేను అమ్మోనీయుల పట్టణముకు మీదికి వచ్చి యుద్ధము యొక్క ధ్వని వినపడజేసేది. దాని ఉపపరులు అగ్ని చేత కాల్చబడు, దాని వారసులకు ఇశ్రాయేలు వారసులగుదురని యెహోవా సెలవిస్తున్నాడు. హెష్బోను అంగలార్చును, హాయి పాడాయను. మల్కోమును అతని యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోవుచున్నారు.
రబ్బా నివాసులారా కేకలు వేయుడి, గోనెపట్ట కట్టుకొనుడి, మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి. విశ్వాసఘాతకులారా, నా యుద్ధకు ఎవడు రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకున్నదానా, నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని నీవేళ నీ లోయలను గూర్చి అతిశయించుచున్నావు. ప్రభువును సైన్యములకు అధిపతి అగును యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నీ చుట్టూనున్న వారందరి వలన నీకు భయము పుట్టించుచున్నాను. మీరందరూ శత్రువుని ఎదురుగా కనబడుదురు. పారిపోవాలని సంకోచించువాడెవడునూ లేకపోవును. అటు తర్వాత చెరలో ఉన్న అమ్మోనీయులను నేను రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. చదవబడ్డ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ఆమె దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ఈ వాక్య భాగంలో ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇది యెహోవా యొక్క తీర్పు, అమ్మోనీయుల మీద యెహోవా యొక్క తీర్పును గురించి మనం చూస్తున్నాం. గత 28వ అధ్యాయము మోయాబీలను గురించి దేవుడు తీర్పు ఇచ్చినాడు, వారి యొక్క శిక్షావిధిని బట్టి. తర్వాత ఇప్పుడు అమ్మోనీయులను గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు కనబడుతుంది. వీరెవరంటే వీరు కూడా లోతు యొక్క సంతానంలో నుండి వచ్చిన వారు, లోతు యొక్క 2 కుమారుల నుంచి వచ్చిన వారు. వీరి యొక్క మూల పురుషుడు కూడా అమ్మోనీయులు మోయాబీలు, 2 అన్నతమ్ములు అన్నమాట. వీరు ఇశ్రాయేళ్లకు శత్రువులు, అదేవిధంగా ఇశ్రాయేల్ బంధువులు కూడా అవుతారని మనము పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. వీరిని గురించి కూడా దేవుడు కొన్ని ప్రశ్నలు వారిని అడుగుతున్నట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. అమ్మోనీయుల గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలుకు కుమారులు లేరా, అతనికి వారసులు లేకపోయినా మల్కోమును గాదును ఎందుకు స్వతంత్రించుకొనును, అతని ప్రజలను దాని పట్టణములో ఎందుకు నివసింతురు అని దేవుడు ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నట్టుగా చూస్తాము. ఎందుకు అంటే వీరు ఏం చేశారు? ఈ అమ్మోనీయులు అంటే ఇశ్రాయేలులకు పట్టణాలైనటువంటి గాదును, వారి ప్రదేశాలను, వారి పట్టణాలన్నింటినీ ఇశ్రాయేలు మీద యుద్ధానికి వెళ్ళి అన్యాయముగా వారి యొక్క పట్టణాలన్నింటినీ వీరు ఆక్రమించుకొని ఇశ్రాయేలు దేవుని ప్రజలైనటువంటి పట్టణాల్లో వీరు నివసిస్తున్నారనమాట. అందుకే దేవుడు అడుగుతున్నాడు, ఇశ్రాయేలు యొక్క కుమారులు లేరా, వారసులు లేరని మీరు అనుకుంటున్నారా? మీ దగ్గర నుంచి మరలా దాన్ని తీసుకోలేరని మీరు అతిశయపడుతున్నారా అన్నట్టుగా దేవుడు ఇక్కడ ప్రశ్నను అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వీరి యొక్క ముఖ్య పట్టణం ఏది అని అంటే మనం చూస్తే కనుక రబ్బా అని ఇక్కడ మనకు చూడబడినట్టుగా మన అమ్మోనీయుల పట్టణము రబ్బా అని ఇక్కడ ఉంది. కనుక మీరు అక్కడ నివసించేవారు ఇక్కడ నివసిస్తున్నారు ఏంటి మీరంటే దేవుడు అడుగుతున్నారు. వీరు నివసించాల్సిన పట్టణం ఏదంటే రబ్బా, కానీ వీరు ఎక్కడ ఉంటున్నారంటే ఇశ్రాయేలు దేవుని పట్టణాలను, దేవుని బిడ్డల పట్టణాలను ఆక్రమించి, అన్యాయంగా ఆక్రమించి వారి దగ్గర నివసిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే దేవుని యొక్క కోపము, దేవుని యొక్క తీర్పు అమ్మోనీయుల మీదకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు కదా, అమ్మోనీయులకు రబ్బా పట్టణం మీదకి యుద్ధమును యొక్క ధ్వని వినబడుచున్నది, దీన్ని నేను పాడుదిబ్బగా చేస్తాను, దాని అగ్ని చేత వాటిని కాల్చివేస్తాను, అమ్మోనీయుల వారసుల దగ్గర వారి యొక్క పట్టణానికి ఇశ్రాయేలులను నేను వారసులుగా చేస్తాను అంటున్నాడు. దేవుడు ఇశ్రాయేల్ పక్షాన ఉన్న దేవుని బిడ్డల పక్షాన దేవుడు ఉంటే, వారి పక్షాన ఉంటే కనుక నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అందుకే దేవుని బిడ్డల పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ అమ్మోనీయుల అక్రమము, అన్యాయమును బట్టి దేవుడు వారిని శిక్షించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఈ కింద వచనాల్లో చూస్తే, నేను మీ చుట్టూ ఉన్న వారిని బట్టే నేను మీకు భయాన్ని కలగజేస్తానంట. మీ శత్రువులకు ఎదురుగా మీరు పారిపోతారు. తర్వాత మీరు ఒక్కడు కూడా లేకుండా అందరూ కూడా నశించిపోయి మీరందరూ కూడా పారిపోతారు, చెరలోనికి మీరు వెళ్ళిపోతారని దేవుడు తీర్పు ఇక్కడ వారికి అమ్మోనీయుల మీద మనకు కనపడ్డట్టుగా చూస్తున్నాం. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే, వారు ఇక్కడ అంటాడు కదా 4వ వచనంలో, విశ్వాసఘాతకులారా అంటున్నాడు. విశ్వాసఘాతకులారా, నా యుద్ధకు ఎవడు రాలేడని నీ ధనమునే ఆశ్రయంగా చేసుకున్నాము అని అమ్మోనీయుల గురించి దేవుడు అంటున్నాడు. విశ్వాసఘాతకులారా అంటే నమ్మక ద్రోగులు అనమాట. ఈ అమ్మోనీయులు ఏంటంటే నమ్మించి మోసం చేసేటువంటి తత్వం, నమ్మక ద్రోగులు. వీళ్ళు నమ్మక ద్రోగులై ఇశ్రాయేలును అన్యాయముగా వారి పట్టణాలను ఆక్రమించి వారి యుద్ధానికి వెళ్ళి వారిని చంపి వారి విధంగా చేసినట్టుగా ఇవన్నీ కూడా చూస్తున్న దేవుడు అంటున్నాడు, విశ్వాసఘాతకులారా అంటున్నాడు. తర్వాత కింద అంటాడు కదా, నీ లోయలను నీవు ఆశ్రయముగా చేసుకున్నదానా, నీ లోయలు ప్రవహించి నీ లోయలను గురించి నువ్వు అతిశయపడుతున్నావు అంటావు. ఆ రోజుల్లో ఏంటి గొప్ప ధనం ఏంటంటే బావులు,
నీళ్లు జలములు ఉండడమే గొప్ప ఆస్తి. ఎందుకంటే ఎక్కడ బావి దొరికితే అక్కడ నీళ్లు పడితే ఆ పట్టణం అంతా ఆ ప్రదేశం అంతా కూడా వాళ్ళ స్వాధీనం అనమాట. అందుకే ఇస్సాకు ఆదికాండ గ్రంథంలో మనం చూస్తే ఇస్సాకు బావులు దవ్వుతూ ఉంటే ఫిలిస్తీన్లు వచ్చి అడ్డుపడతా ఉంటారు. ఎందుకంటే ఆ భూమి అంతా తన సొంత అయిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో. ఇక్కడ కూడా వీళ్ళు ఏంటంటే వీరికున్న అతిశయం అంటే ఎవడు కూడా నా యుద్ధకు రాలేడని నువ్వు అనుకుంటున్నావు అని దేవుడు అంటున్నాడు. ఎవడు కూడా నా యుద్ధకు రాలేడని వీళ్ళు అతిశయపడుతున్నారు. ఎందుకంటే వీరిద్దరు మోయాబీయులు అమ్మోని వీళ్ళిద్దరు కూడా ఇక మా ఎదుట ఎవరు నిలవలేరు అన్నటువంటి ఒక అతిశయం వారికి ఉంది. తర్వాత వారు విశ్వాసఘాతకులు, నమ్మక ద్రోహులు, వారి యొక్క జలములను బట్టి వారు అతిశయపడుతున్నారు. అన్యాయముగా దేవుని బిడ్డలను ఆక్రమించుకున్నటువంటి వాటిని బట్టి దేవుని యొక్క తీర్పు అమ్మోనీల మీదకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మనం కూడా అతిశయపడవలసింది కేవలం దేన్ని బట్టే మనం అతిశయపడాలని మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. విశ్వాసఘాతకురాలు అంటున్నారు. అంటే విశ్వాసఘాతకులు అంటే నమ్మక ద్రోహులు. కనుక ఆ విధంగా మనం ఉండొద్దు. దేవుని సన్నిధిలో కొన్ని ఒప్పుకున్న వాటిని మనం చేయకపోవడం కూడా నమ్మక ద్రోహమే అవుతుంది కదా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానని చేయకపోవడం నమ్మక ద్రోహం. దేవుని సన్నిధికి వస్తానని రాకపోవడం నమ్మక ద్రోహం కదా. దేవుని సన్నిధిలో వాడబడతానని తప్పించుకొని తిరగడం నమ్మక ద్రోహం. కనుక ఈ విధంగా మనం చేసినప్పుడు మనం కూడా దేవుని దృష్టిలో విశ్వాసఘాతకులం అవుతాం. కనుక అది మనం దృష్టిలో ఉంచుకొని మనం జాగ్రత్తగా మనం ఉండాలి. కనుక మనము అక్రమంగా ఎవరి దగ్గర కూడా అన్యాయంగా ఏ ఒక్క వస్తువు కూడా తీసుకొని పొరుగు వారు దేన్ని కూడా ఆశించద్దని దేవుని వాక్యంలో ఉంది. కనుక ఈ విధంగా మనం ఉంటే కనుక ఈ అమ్మోనీయులు ఆ విధంగా అన్యాయంగా అక్రమంగా వారు సంపాదించుకున్నారు కాబట్టి దేవుని యొక్క కోపము వారి మీద వచ్చింది. కనుక మనం కూడా అన్యాయంగా అక్రమంగా ఏది కూడా ఎవరి దగ్గర ఆశించవద్దు. మనకు వచ్చిన కొంచెమైనా దేవుని సన్నిధిలో ఉంటే అదే దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కనుక నీ పొరుగు వారిని కానిది ఏది కూడా మనం ఆశించకుండా న్యాయంగా, నిజాయితీగా, యథార్థంగా ఈ లోకంలో మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఈ అమ్మోనీయుల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అతిశయపడద్దు, విశ్వాసఘాతకులుగా మనం ఉండకూడదు. కనుక దేవుడిని బట్టి మనం అతిశయించాలని మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వ్యక్తిలో దీవించుగాక. ఆ విధంగా మనం కూడా దేవుని సన్నిధిలో ఉందాం. కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దాం. దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుందాం. గత వారం అంతటిలో దేవుడు చూపిన కృపను, దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సన్నిధిలో ఉన్న దేవుడు ఈ రోజున మనం నిలబెట్టాడు. ఎంతో మందికి లేని ధన్యతను దేవుడు ఈ రోజున మనకి ఇచ్చినాడు. అందుని బట్టి మనం దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దాం. కేవలం ఆయన కృపను బట్టి మనం బ్రతికి ఉన్నాం. కనుక దేవుని స్తుతించాం. ఎన్నోసార్లు దేవుని దగ్గర తీర్మానం చేసుకొని తప్పిపోయి ఒకవేళ విశ్వాసఘాతకులుగా మనం ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తపడి దేవుని సన్నిధిలో విడిచిపెట్టి మరలా ఆయన సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. కనుక మనం దేవుని స్థితిద్దాం, క్షమించడం అడుగుదాం. పశ్చాత్తాప హృదయంతో, కృతజ్ఞత హృదయంతో అందరం కూడా దేవుని స్థితించి దేవుని ఆరాధిద్దాం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు దేవా, వందనాలు, స్తోత్రం తలపులు తప్పనయు అన్నీయు ఎరిగి ఉన్నాము. తలంపులు తపనలు అన్నీయు ఎరిగి ఉన్నాము. నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నను అయ్యా
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం కూడా మోకరించి వ్యక్తిగతంగా దేవుని స్తుతించి ఆరాధించు. విడచినను నీవు నన్ను విడువలేదయ్యా, దారి తప్పి తొలగినను నీ దారిలో నన్ను చేర్చినావయ్యా. నేను నిన్ను విడచినను నీవు నన్ను విడువలేదయ్యా, దారి తప్పి తొలగినను నీ దారిలో నన్ను చేర్చినావయ్యా. ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ప్రేమను. ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ప్రేమను. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. జలములు నన్ను విడచినను నీతిలో నన్ను దాచినావయ్యా, జ్వాలను నాపై వేసినను నీ ఆత్మతో నన్ను కప్పినావయ్యా. జలములు నాపై వేసినను నీ చేతిలో నన్ను దాచినావయ్యా, జ్వాలను నాపై వేసినను నీ ఆత్మతో నన్ను కప్పినావయ్యా. ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ప్రేమను. ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ప్రేమను. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా.
పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన ప్రభావ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. గడిచిన దినమంతా వారమంతా నీ కృపలో నీ రెక్కల నీడలో నన్ను మమ్మల్ని సంఘం అంతటిని మీరు కాచి కాపాడినందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మాకు ప్రేమించి ఇచ్చిన పరిశుద్ధ పునరుద్ధాన దినం బట్టి మీకు వందనాలు ప్రభా. నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా. తండ్రి 10,000 కాంక్షణీయుడమైన తండ్రి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా. అనేక సార్లు మా జీవితాల్లో మేము నమ్మక ద్రోహులంగా విశ్వాసఘాతకులుగా మేము పడిపోయినప్పుడు ప్రభా, మేము నమ్మదగిన వారముగా ఉన్నప్పుడు మా ఎడల నిత్యము నమ్మదగిన దేవుడవుగా మీరు మాకున్నందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా. మీరు మా మాటలు చూపుతున్న అపారమైన కృపను ప్రేమను బట్టి మీకు వందనాలు. అనేక సార్లు మిమ్మల్ని విడిచి మిమ్మల్ని తడిచి మేము తిరుగుతున్నప్పటికీ నీ ప్రభా, నీ ప్రేమ చేత నీ కృప చేత మమ్మల్ని మరలాని ధరకి చేర్చుకుంటున్నందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన. అనేక సార్లు లోకంలో మేము పడిపోయినప్పుడు మమ్మల్ని లేవనెత్తే దేవుడుగా మాకున్నాం. మీకు స్తోత్రం నాయన. నీ వాక్యం చేత మమ్మల్ని ఆదరిస్తున్నాం, నీ వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తూ దేవా తండ్రి నా నిత్యము నీ బిడ్డలుగా మమ్మల్ని ఉంచుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, మీరు చేసిన ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు. మీరు చేసిన బలి యాగముని బట్టి మీకు స్తోత్రం దేవా. నీ గొప్ప రక్షణను మాకు ఇచ్చి నీ రక్షణ వస్త్రాన్ని మాకు ధరింపజేసినందుకే మీకు వందనాలు. నీ నిత్య రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో రీతిగా నేను స్తుతించుకునే గొప్ప ధన్యత నాకు మా అందరికీ మీరు ఇచ్చినందుకే మీకు వందనాలు. మీరు చేసిన మేళ్ళన్నిటి ప్రతిగా ఏమిచ్చిన రుణాన్ని తీర్చలేక, మేమిచ్చిన రుణాన్ని తీర్చలేక నన్ను నేను తగ్గించుకొని మీ ఘనమైన నామం హెచ్చిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధ బల కొరకు సిద్ధపడదాం. నమ్మి బాప్తిసం పొందిన వారు ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధ బల కొరకు సిద్ధపడుతూ లేచి పాడదాం. ఇది ఆయన శరీరము, ఆయన రక్తం, ఆయన జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన కార్చిన రక్తం చేత పాపక్షమాపణ, ఆయన గాయాలు మనకు విమోచన కలిగించింది. యేసు దేహము చీల్చబడింది, యేసు రక్తం చిందించబడింది. ఇదిగో దాని గుర్తుగా రొట్టె ద్రాక్షారసం. రొట్టెను తిని త్రాగితే తప్ప నిత్య జీవంలో చేరలేమని నిజమైన ఆహార నిజమైన పానీయమని వాక్యం సెలవిస్తుంది. ఈ క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికై చేసే కొత్త నిబంధన పాత్ర, అర్హులుగా చేసిన పాత్ర, యోగ్యులుగా చేసిన పాత్ర, నిబంధనలో నిలిపిన పాత్ర కనుక యోగ్యముగా ఎవడో యోగ్యంగా రొట్టెను తిని ఆ పాత్ర త్రాగకూడదు. యోగ్యముగా మరల మనల్ని పరీక్షించుకొని విమర్శించుకొని యోగ్యముగా ప్రభు యొక్క రక్త మాంసములో మనం కలుదాం. ఇది ఆయన శరీరం. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు లేచినటువంటి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ ఎందుకు వచ్చినప్పుడు చిన్న రొట్టె ముక్క ఇచ్చుకొని పాపను చేతులకు తీసుకొని అందరం ఒకేసారి కృతజ్ఞతలు చెల్లించి పరిశుద్ధ బలలో పాల్గొంటాం. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాత్వికుడు సజీవుడాయి నిత్య జీవమునిచ్చుటకే సాత్వికుడు సజీవుడాయి అయినా మా కొరకు నీ క్రయధనము చెల్లించి మమ్మల్ని విమోచించిన పరిశుద్ధులు చేసినందుకే వందనాలు. నీ బలలో పాలు పొంది కృపనించారు. పొందిన ప్రతి బిడ్డను దీవించింది.
ఇంకా రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు కలిగించు, పశ్చాత్తాపాన్ని కలిగించు. సంఘాల వెలుపల ఉన్న వారందరినీ రక్షించండి. నీ సన్నిధికి ఆకర్షించి గొప్ప కార్యములు చేయండి. ఇంతవరకు నీ సన్నిధి చెందికి కృతజ్ఞతలు చెల్లించి యేసునామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. నిలబడినప్పుడు పాట పాడుతున్నప్పుడు మన అర్పణలు కానుకలు ప్రభువుకు సమర్పిద్దాం. యెహోవా నా బలమా, యథార్థమైన నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం. 157 నెంబర్ పాట పాడుతున్నప్పుడు మన కానుకలు ప్రభువుకు సమర్పిద్దాం. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములని కాటినను. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములని కాటినను. వరదవలే భక్తిహీనులు పోలి, వరదవలే భక్తిహీనులు పోలి, విడువకలను ఎడబాయని దేవా, విడువకలను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా కూర్చుందాం. కానుకల కొరకు, దేవుని వాక్యం కొరకు ప్రార్థించాక గణపతిని ప్రార్థన చేస్తాం. ఎత్తబడిన కానుకల కొరకు, దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రమైన యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటాను. ప్రభా, మా గొప్ప రాజా, గొప్ప రక్షక, మీకు లెక్కలేదని స్థితి స్తోత్రం నాయన తండ్రి. గడిచిన కాలం నుంచి ప్రభా నేటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో కాసి కాపాడి ప్రభా మమ్మల్ని ఆదరించిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. నాయన ప్రభా, మళ్ళీ మేమందరము సంఘముగా కొడుకుని తండ్రి అయ్యా నేను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని నాకును మాకును దయచేసినందుకు నీకు వందనాలు నాయన. ఇక నాయన తండ్రి కానుకల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. రిక్కుబడిన గుప్పుడుల ప్రభా దీవించండి, ఆస్వాదించండి నాయన. 30 60 100 ప్రభా మీ ఆకాశ విప్పులు, మీ ఆకాశ విప్పులు విప్పమని అడుగుచున్నాం తండ్రి. అదేవిధంగా నాయన మరి కానుకలు వేసుకోండి ప్రభా.
మరి సేవా నిమిత్తం వాడుతుండగా మీ కృప చూపించి మనం అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా కృప వాక్యం ద్వారా ప్రభా మీరు మీ కుమారుడు ద్వారా మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. మీ అగ్ని కంచె కాపుల నుంచి మీరే అధ్యక్షత వహించి శిలువసాట మరుగుపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాము మా పరమ తండ్రి. థ్యాంక్ యూ అన్న. ప్రకటన విందాం. కేజీఆర్ ముందుకు వచ్చి ప్రకటన అనౌన్స్మెంట్ చేస్తాం. ఆదివారం ఆరాధన ఉదయం 9:30 గంటలకు ప్రారంభించబడుతుంది. అందరూ సమయానికి వచ్చి ఆరాధనలో పాల్గొనండి. ఆదివారం ఆరాధన ఉదయం 9:30 గంటలకు ప్రారంభించబడుతుంది. సండే స్కూల్ ఆదివారం ఉదయం 9 గంటలకు జరుగుతుంది. తల్లిదండ్రులు మీ పిల్లల్ని సండే స్కూల్కి సంఘానికి పంపించండి. స్త్రీల సహవాస కూడిక ప్రతి నెల మొదటి మంగళవారం, చివరి మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు ఆన్లైన్ ఫోన్ ద్వారా ఉంటుంది. స్త్రీలందరూ పాల్గొనండి. సహవాస కూడిక ప్రతి నెల మొదటి మంగళవారం, చివరి మంగళవారం ఉంటుంది సాయంత్రం 7:30 గంటలకు. గృహ కూడిక గురించి పాస్టర్ గారు చెప్తారు. ప్రతి శుక్రవారం సంఘ ప్రార్థనలు సాయంత్రం 7:30 గంటలకు ఆన్లైన్ ఫోన్ ద్వారా మరియు చివరి శుక్రవారం సంఘముగా కూడి ప్రార్థనలు చేయాలి. ప్రతి శుక్రవారం సంఘ ప్రార్థనలు ఆన్లైన్ ఫోన్ ద్వారా 7:30 గంటలకు ఉంటుంది. చివరి శుక్రవారం మాత్రం సంఘ కూడికగా ప్రార్థన చేయాలి. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. వారి పేర్లు నరసింహరావు, వరలక్ష్మి, పురుషోత్తం, ఎస్తేరమ్మ, బసవయ్యంకుల్, మాధవి, వెంకటేష్, పరమేష్, బాలమ్మ, లక్ష్మి, పద్మ, అంజనమ్మ, యోహన్ గారు, అమృతరావు, కాంతయ్య. మందిర స్థలము, పరిచర్య అభివృద్ధి, ఆర్థిక విషయాల కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి. ఈరోజు గ్రీన్ సండే ఆరాధన జరుపుకుంటున్నాము. అందరికీ హ్యాపీ గ్రీన్ సండే శుభము తెలియజేస్తున్నాము. బాప్తిసాల కొరకు ఉన్న వాళ్ళ పేర్లు కొందరు పేర్లు ఇచ్చారు. ఇంకా ఎవరైనా సిద్ధపడి ఉంటే పాస్టర్ గారికి తెలియజేయండి, సిద్ధపడండి. ప్రతి నెల మీ దశమ భాగములు, కానుకలు, కృతజ్ఞతార్పణలు పరిచర్య నిమిత్తమై అర్పించి దైవ దీవెనలు పొందండి. ఆమేన్. సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? కొంచెం సాక్ష్యం షేర్ చేసుకోండి, లేదంటే మాట్లాడడానికి అవకాశం ఇస్తాం. జీవ ముందుకు వచ్చి ప్రత్యేకమైన పాట. హల్లెలూయా. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించదా. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించదా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించగా. ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే, ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే. ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే, ఈ
నాకు భయం లేదు పరమా జయశాలి నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువకు ఎడబాయవు నా యేసయ్యా నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువకు ఎడబాయవు నా యేసయ్యా సర్వసృష్టిలోని జీవరాశియంతా నీకు మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి తరమునందు ప్రకటించెదా నీ రూపములోన చేసిన పరమ కుమ్మరి నీ రక్తము నుంచి కొన్న గాలి హృదయమా నీ రూపములోన చేసిన పరమ కుమ్మరి నీ రక్తము నుంచి కొన్న గాలి హృదయమా నీవు లేనిదే ఏమి కలుగలేదు ఆది సంభూతుడా నీవు లేనిదే ఏమి కలుగలేదు ఆది సంభూతుడా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువకు ఎడబాయవు నా యేసయ్యా నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువకు ఎడబాయవు నా యేసయ్యా సర్వ సృష్టిలోని జీవరాశియంతా నీకు మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి తలమునందు ప్రకటించెదా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువకు ఎడబాయవు నా యేసయ్యా నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువకు ఎడబాయవు నా యేసయ్యా హల్లెలూయా దేవుని నామమున అందరికీ వందనాలు. నీతి న్యాయములు జరిగించిన యేసయ్య పాడుబడ్డాం. నీతి
న్యాయములు జరిగించు నా యేసయ్య నిత్య జీవార్థమైనవి నీ శాసనములు నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య నిత్య జీవార్థమైనవి నీ శాసనములు వృద్ధి చేసిదివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసిదివి ప్రతివాది తంత్రములను నీ రాజ్యదండముతో నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించియున్నావు పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించియున్నావు ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య నీతో నిలుచుటకు నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు నిత్య సియోనులో నీతో నిలుచుటకు నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు మహిమ కలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞా వివేకములతో నన్ను నింపువాడవు మహిమ కలిగిన పాత్రగా
నింపువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య, నిత్య జీవాతమైనవి నీ శాసనములు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య, నిత్య జీవాతమైనవి నీ శాసనములు. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా, నీ ప్రియమైన స్వాస్థ్యము. రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను, నీ రాజ్యదండముతో. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య. హల్లెలూయా. గట్టిగా చెప్పలు భాషలో దేవుని నామంలో అందరికీ వందనాలు. ప్రైజ్లో అందరికీ కూడా గ్రీన్ సండే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ వచ్చిన పాటనే పాడుతూ నాతో కలిసి మీరు కూడా పాడాల్సిందిగా కోరుచున్నాం. గ్రీన్ సండే సందర్భంగా మొక్కల గురించి పాడదాము. అందరికీ వచ్చిన పాటని దేవుడు మనల్ని లోకంలో నుండి మనల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆయన సత్తువ గల సార్వత్రిక సంఘంలో మనల్ని నాటాడు మొక్కలుగా. మనలందరినీ మనం దినదినము ఆత్మీయంగా ఎదగాలి, మనం ఫలించాలి, మనము ఫలములు కలిగి జీవించాలని ఆయన మనల్ని పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కనుక మన అనుదిన జీవితంలో మనము దినదినము ఆత్మీయ అభివృద్ధి కలిగి ఉండాలి, దినదినము ఫలించని స్థితిలో ఉండకూడదు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కనుక ఫలములను ఆశించిన పరలోకపు తండ్రి అని పాటపాడుతూ దేవుడు నమ్మాలి. ఫలములను ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములను ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటరాని పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటరాని పరీక్షించుచున్నాడు నీ కాపు. పరీక్షించకుండా నీకు న్యాయమా, యజమాని సహనముతో చిరకాటమా. పరీక్షించకుండా నీకు న్యాయమా, యజమాని సహనముతో చిరకాటమా. ఫలములను ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఐగుప్తునుండి తిరిగి తెచ్చినాడు, సన్న ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తునుండి తిరిగి తెచ్చినాడు, సన్న ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ క్రమ్మి ఎరువు వేసి నీరు పోసినాడు, చుట్టూ క్రమ్మి ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలించకుండా నీకు న్యాయమా, యజమాని సహనముతో చిరకాటమా. ఫలించకుండా నీకు న్యాయమా, యజమాని సహనముతో చిరకాటమా. ఫలములను
హల్లెలూయా. చప్పట్లు కొట్టి సాక్షి చెప్పే వాళ్ళు ఉంటారు ఎవరన్నా మళ్ళీ ఒకసారి అవకాశం లేకపోతే దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. గ్రీన్ సండే ఆరాధన యథావిధిగా ప్రతి సంవత్సరం మనము సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఈ సంవత్సరం కూడా ఈ జూలై మాసంలో గ్రీన్ సండే ఆరాధన. గ్రీన్ సండే అంటే పచ్చదనం, చెట్లన్నీ కూడా పులికించి ప్రకృతి వికసించే కాలం. జూలై నెల చాలా శ్రేష్టమైంది అంటారు. జూలై మాసంలో ఎండిపోయిన చెట్లను కూడా చిగురిస్తాయి. ఒక మాట కూడా చెప్తారు, జూలై నెలలో పుట్టిన వాళ్ళంట చాలా శాంతంగా ఉంటారట. అవునా? ఏమన్నారు? దేవునికి స్తోత్రం. జూలై నెలలో పుట్టిన వాళ్ళు ఫలవంతంగా ఉంటారట, ఆశీర్వాదకరంగా ఉంటారట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే జూను మొదటి వీక్లో లేదా సెకండ్ వీక్లో నుంచి తొలకరి వర్షాలు పడుతున్నప్పుడు అప్పటికే వేసవి కాలంలో ఎండిపోయిన చెట్లు మొక్కలన్నీ కూడా ఒక్కసారి జీవం పోసినట్టుగా మరలా విజృంభించి మరలా మొలకెత్తుతాయి, మరలా చిగురిస్తాయి, మరలా ఫలించడానికి జీవాన్ని పొందుకుంటాయి. కనుక ఎండిపోయిన బీడు భూములన్నీ కూడా పచ్చిక పట్ల చేత నింపబడతాయి. పచ్చిక పట్లు కలిగి ఉన్నప్పుడు ఆ పశువులకు అది మంచి పుష్టి ఆహారం అంట, పౌష్టిక ఆహారం. కనుక ఈ నెల నుంచి పశువులు కూడా ఆకలికి అలమటించబడ, వాటికి ఆహారాన్ని దేవుడు గడ్డిని మొలిపిస్తాయి. ప్రేమైన దేవుని బిడ్డ, ఇవన్నీ కూడా ఈ నెలలో మనం చూస్తాం. అదేవిధంగా మన జీవితాలు కూడా చెట్లలాగా, ఫలవృక్షాల్లాగా, మొక్కల్లాగా ఎలాగైతే అవి బ్రతుకుతున్నాయో, ఎలాగైతే అవి విస్తరిస్తున్నాయో, ఎలాగైతే అవి మానవ మనుగడకు ఉపయోగకరంగా ఉన్నాయో, యేసు ప్రభు కూడా లేదా బైబిల్ గ్రంథంలో కూడా మనల్ని లేదా
తన ప్రజల్ని చెట్లకు వృక్షాలకు పోలుస్తాడు. వృక్షాలకు చెట్లకు పోలుస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం కొన్ని విషయాలు మనం చెట్లను సంరక్షించాలి, చెట్లను కాపాడాలి. ఈనాడు చెట్లు కరువైపోతుంది. కనుక చెట్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి, మనకున్న ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి అదేనా 61 చదువుతున్నావా? మిస్టేక్ అయినట్టుంది. దేవునికి స్తోత్రం. 104వ కీర్తన చూడండి. 104:16. 104:16 వచ్చు. యెహోవా వృక్షములు వృద్ధి పొందుచున్నవి ఆయన తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగును అంటాడు. ఆయన నాటిన దేవదారు వృక్షములు, యెహోవా నాటిన వృక్షములు. దేవుడు ఎప్పుడు నాటాడు వృక్షాలను? ఏమంటున్నాడు? యెహోవా నాటిన వృక్ష దేవదారు వృక్షములు ఆయన నాటిన. దేవుడు వృక్షములను తృప్తిపరుస్తున్నాడట. దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథంలోనే అంటాడు, నేను నేరేడు చెట్లను, గొంజి చెట్లను, సరళ వృక్షములను నేను మొలిపించి తిని అంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక మాట చెప్పాలంటే ఈ చెట్లన్నీ మొలవడానికి కారణం దేవుడే. ప్రియ దేవుని బిడ్డారా, చెట్లు ప్రకృతికి అందాన్ని ఇస్తాయి. చెట్లు ప్రకృతికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కదా. చెట్లు చాలా అంటే ఎండిపోయిన లేదా వాడబారిన లేదా బీడు బారిన బ్రతుకులలో ఇక బ్రతికే ఉంది అని చెప్పడానికి పచ్చిక పట్లు లేదా పచ్చదనం మనకు చూపిస్తుంది. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదా చెట్లు మొక్కలు చేసే 3 పనుల గురించి, 3 ఉపయోగాల గురించి నేను చెప్తాను. చెట్లు చేసే 3 ఉపయోగాలు. కనుక ఈ దినాల్లో హైదరాబాద్ ప్రాంతంలో అయితే చెట్లు చాలా తక్కువ. చెట్లన్నీ నరికేసి ఇల్లు కట్టేస్తున్నారు. ఇప్పుడు ఊర్లలో కూడా పాకి కదా, అన్ని నగరాలు పట్టణాలు కట్టేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, చెట్లు మనం చూస్తే ఆది కాండంలోనికి వస్తే 1వ అధ్యాయం 11వ వచనంలో అప్పుడు దేవుడు చెట్లు మొలిపించాడు అన్న మాట మనం చూస్తాం. ఆది కాండం 1వ అధ్యాయం 11వ వచనం. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, చూడండి, భూమి మీద తమ జాతి ప్రకారం ఏమిచ్చు ఫలమిచ్చు ఫలవృక్షములను ఆ ప్రకారం ఆయను అది మంచిదని దేవుడు చూశాడు. మనిషిని ముందు చేశాడా, చెట్లను ముందు చేశాడు? ప్రకృతిని ముందు చేశాడు. ప్రకృతిని సృష్టి క్రమంలో మనం చూస్తే మొదటి దినమున వెలుగును, 2వ దినమున ఆరిన నేలలు, 3వ దినమున ఏం చేశాడమ్మా? ఏం చేసి 3వ దినం సూర్యచంద్ర నక్షత్రాలు తీసి, 4వ దినం జలచరాలు, పక్షులు, జలచరాలు. 4వ దినం చెట్లు ఫలవృక్ష చేయలేదా?
చూడండి, చదవండి ఒకసారి. మొదటి అధ్యాయం ఆదికాండం. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృష్టి క్రమం మనకు తెలిసి ఉండాలి. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆ, చీకటి అగాధ జలముల పైన ఆ, కమ్మి ఉండెను. ఆ, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆ. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆ. దేవుడు మంచిదైనట్టు దేవుడు చూడండి, చూచెను. మొదటి దినమున వెలుగును చేశాడు. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఆ, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాను. ఒక్క దినం అవి చేశాడు. ఒక్క దినమే వెలుగును చీకటిని వేరుపరిచి వెలుగును కలగజేశాడని మనం చూస్తాం. అది అస్తమయ ఉదయం కలిగినప్పుడు ఒక దినం అయింది. మరియు దేవుడు ఆ. జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఉమ్. ఆ జలములను వేరుపరచుచు ఆ. గాకని పలికెను. ఆ, దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను ఉమ్. విశాలము మీది జలములను ఉమ్. వేరుపరపగా ఉమ్. ఆ ప్రకారం ఆయను. ఉమ్. దేవుడు ఆ విశాలమునకు ఆకాశముని పేరు పెట్టెను. ఆ. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినం ఆయను. అంటే మొదటిదేం వెలుగు చేశాడు, రెండవది ఆకాశ విశాలమును చేశాడు. ఆకాశ విశాలమును చేశాడు. ఆ. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆ. ఆరిన నేల కనబడను గాకని పలుకగా ఆ. ఆ ప్రకారం ఆయన. మూడవ దినమున భూమిని చేశాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ భూమి ఉంది. ఆల్రెడీ భూమి ఉంది. ఆ జలరాశులన్నీ ఒక చోట కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అంటే మూడవ దినమున ఆరు నేల, ఇంకా 3 అంతులు సముద్రం ఉంటుంది, ఒక అంతు భూమి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ జలరాశులన్నీ కూడా కూర్చబడ్డాయి అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాడు. జలరాశులకు సముద్రములని పేరు అది పెట్టాడు. మంచిదని దేవుడు చూచాడు. ఆ. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను. మూడవ దినమున సముద్రాలను భూమిని చేశాడు. గుర్తుపెట్టుకోండి. ఆ. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను. ఏ రోజు చేశాడు? 4వ రోజు. 3వ రోజున చూడండి. చదువు. విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయన. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచాడు. అస్తమయమును దేవుడు కలుగుగా మూడవ దినం ఆయన. మూడవ దినం అయిపోయింది. దేవుడు పగటికిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగులు గాకని అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకని భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకని పలికెను. సరే, సూర్యచంద్రుని కాలములను సంవత్సరాలను తెలిపే తిథులను అవన్నీ కూడా చూపించాడు. 4వ దినం. 5వ దినమున జలరాశులు కదా, పక్షులు, జీవరాశులు, మానవుని కలుగజేశాడు. 3వ దినమున భూమితో పాటు సముద్రాలతో పాటు గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచాడు. దేవుని బిడ్డారా, మనిషిని ఆఖరిగా చేశాడు. మనిషిని ఎప్పుడు చేశాడు? 5వ దినమున 6వ దినమున 5వ దినమున జలచరాలు కదా. దేవుడు జీవము కలిగి చెల్లించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకని పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకని పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవము కలిగి చెలించు వాటన్నిటిని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాను. అది మంచిదని దేవుడు చూచాను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండునని పక్షులు భూమి మీద విస్తరించుగాకని వాటిని ఆశీర్వదించను. పక్షులను జలచరాలను 5వ దినమున సృజించాడు. 6వ దినమున జీవరాశులను మానవుని సృజించాడు. మొదటిదేమో వెలుగు, రెండవది ఆకాశ విశాలం, మూడవది భూమి, చెట్లు, ఫలవృక్షాలు, 4వది సూర్యచంద్ర నక్షత్రాలు, తర్వాత 5వది ఆకాశ పక్షులు, జలచరాలు కదా, సంచరించే పురుగులు, అవన్నీ కూడా పక్షులు చెల్లించేవన్నీ కూడా. తర్వాత 5వ దినమున జీవరాశులు, తర్వాత మానవుని 6వ దినమున సృజించినట్టుగా భాగంలో మనం చూస్తున్నాం. అయితే మనిషిని ఆఖరిగా చేశాడు. ఈ మనిషి లేదా జీవరాశులు ఇవన్నీ బ్రతకాలంటే
ప్రకృతి అవసరం. వింటున్నారు? అవన్నీ మీరు చూస్తే చదువుతున్నప్పుడు పక్షులకు లేదా పశువులకు ఆహారంగా చెట్లను మొలిపించారు. మనం ఆ భాగం మనం చూస్తున్నాం. తర్వాత అవి తినడానికి ఆహారంగా మనిషికి ఇచ్చాడు. అందుకే ఆదామును సూచించిన తర్వాత 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఆదాము కొరకు ఒక ఏదోను తోట వేశాడట ప్రభు. దేవుడు ఏం చేశాడు? ఒక ఏదైనా తోట వేసాడు. అందులో ఏదైనా తోటలో ఏమున్నాయంటే జంతువులు ఉన్నాయి. ఏదైనా తోటలో ఏమున్నాయంటే ఫలవృక్షాలు ఉన్నాయి. ఏదైనా తోటలో ఏమున్నాయంటే ఆహారం కొరకైన ప్రతి చెట్టు దాంట్లో ఉంది. ఆహారం కొరకైన ప్రతి చెట్టు దాంట్లో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహారం కొరకు గడ్డిని మలిపించాడు, ఆహారం కొరకు చెట్లను మలిపించాడు, ఫలవృక్షాలకు కదా ఆహారం కొరకు దేవుడు చెట్లలో నుంచే మానవునికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మనిషికి ఏది కావాలో అది మొదటగా దేవుడు నిర్మించి మొదట ప్రకృతిని నిర్మించి లేదా చెట్లను నిర్మించి దేవుడు వారికి అనుగ్రహించినట్టుగా బాగులో మనం చూస్తున్నాం. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆది కాండంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, చెట్లు ఏమిస్తాయి, ఎందుకు దేవుడు నాటాడు, ఎందుకు దేవుడు చెట్లు మొలుచును గాక మొక్కలు మొలుచును గాక అంటే ఆహారం ఇచ్చుట కొరకు. ఆహారం ఏం పని చేస్తుంది చెప్పండి అమ్మా? చెట్లను ఇవ్వడానిక? చెట్లే ఆహారము, చెట్లే లేదా ఫలవృక్షాలను ఫలాలను ఇస్తాయి. ఆ ఫలాలు ఆహారం పశువులకైనా మనుషులకైనా ప్రతి దానికైనా. ఇంకో మాట చెప్తాను, భూమిలో కదా కొన్ని మనకు కావలసినవన్నీ దాంట్లో ఉంటాయి. జింకు కదా, రకరకాల ఇనుము, తర్వాత ఇవన్నీ కూడా లోహాలన్నీ కూడా భూమిలో ఉంటాయి. ఆ భూమిలో ఉన్న సారం అంతా కూడా చెట్ల లోపల నుంచి ఫలాల్లో పెడతాడు. అందుకే సహజంగా పళ్ళు తీసుకోవడం వల్ల ఆరోగ్యం, పళ్ళు తీసుకోవడం వల్ల మనిషికి ఆహారం. ఆ రోజుల్లో కదా భూమి సేద్యం చేసి వరిసేసి కదా పంట పండేదే. దేవుడు ఫలవృక్షాలను విత్తనమించే చెట్టును మొలిపించినప్పుడు ఆదాము తోటలో ఉండి ఏం తిన్నాడమ్మా? ఫలాలు తిన్నాడు కదా. అందులో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, అందులో మంచి చెట్టును తెలివించే ఫలాలు ఉన్నాయి, అందులో రకరకాల ఫలాలు ఉన్నాయి. ఈ రోజున చాలా వెరైటీస్ ఫ్రూట్స్ మనకు కనబడుతున్నాయి. మామిడిలోని కొన్ని వందల రకాలు ఉన్నాయంట, జామలో కొన్ని రకాలు. ప్రియమైన దేవుని బిడ్డ, మొన్న ఎవరో చెప్తున్నారు, మామిడి ఎక్కడి నుంచో ఇంపోర్టెడ్ చేసుకున్నాడట. మామిడి చెట్టు 1 కిలో ఎంత తెలుసా నీకు? 1,00,000 రూపాయలు 1 కిలో. దానికి అంత డిమాండ్ ఏంటి అంటే దాంట్లో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయట. ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ? ఆ చెట్లో ఎలా పెట్టాడు దేవుడు? ప్రియ దేవుని బిడ్డ, చూడండి, ఆహారం కొరకు చెట్లు ఏం చేస్తున్నాయి అంటే మనిషికి ఆహారం ఇస్తున్నాయి, జంతువులకు ఆహారం ఇస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, కనుక వాక్యం చెప్తుంది, కనుక ఫలించే చెట్టు అందరు ఇష్టపడతాం. ఫలము లేని చెట్లు, కొన్ని చెట్లకు ఫలాలు ఉండవు, కొన్ని చెట్లకు ఫలాలు ఉండవు, అలాగా పెరుగుతాయి. దాన్నే క్రిస్మస్ ట్రీ అంటారు. క్రిస్మస్ ట్రీకి పూత ఉండదు, కాయ ఉండదు, ఏముండదు, అలా పెరుగుతుంది అంతే. అదొక అందం, అందానికి మాత్రమే పనికొస్తుంది. కొన్నిటికి ఆకులు మాత్రమే ఉంటాయి. ఇంకా ఇర్మియా గ్రంథంలో అంటాడు, అరహ వృక్షం, ఎడారిలోని అరహ వృక్షం. అరహ వృక్షం అంట ఎండిపోతుంది. అరహ వృక్షం మోడు బారిపోతుంది. అరహ వృక్షం ఆకులు ఏమి పచ్చదనం లేని చెట్టు, వాడిపోయిన చెట్టు. ప్రేమైన దేవుని బట్టి ఇట్లా రకరకాలుగా చెట్లు ఉన్నాయి. అయితే దేవుడు చెట్లను ఎందుకు మొలిపించాడంటే మనిషికి ఆహారం ఇవ్వడానికి. ఏమి ఇవ్వడానికి? ఆహారం ఇవ్వడానికి. అందుకే పితరులు చెట్లు నాటేవారట. బాగా చెట్లు నాటితే వారి పిల్లలు తినేవారట. ఇప్పుడు వచ్చిన పిల్లలు ఏం చేశారంటే తాతలు పెట్టిన చెట్లను నరికేశారు. ఇప్పుడు పిల్లలకి ఏం పెడుతున్నారు? కృత్రిమంగా తయారు చేస్తున్నాడు ఫలాలు. అన్ని ఆర్టిఫిషియల్ వచ్చినాయి, తెలుసా మీకు? అవి తయారు చేస్తున్నారు. అలా తయారు చేయడం వలన సహజమైన ఏవైతే మనిషికి అందాలో అవి పౌష్టికంగా అందాల్సిన అందక ఈ రోజున చాలా మంది అనారోగ్య పాలవుతున్నారు.
టీవీలో కూడా అప్పుడప్పుడు చెప్తుంటే ఆరోగ్య సూత్రాలు చెప్పేవారు చెప్తున్నారు, ఇంకా ఇవి తినకండి, అవి తినకండి, మీరు ఫలాలు తినండి, ఫలాలు తినండి, పండు తింటే మీకు ఆరోగ్యం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, వృక్షాలు లేదా చెట్లు దేవుడు పుట్టించాడు, దేవుడు మొలిపించాడు. భూమి మొలిపించునుగా కంటే మొలిపించాడు. ఎందుకొరకు మొలిపించాడంటే చెట్లు మానవులకు ఉపయోగపడడానికి, మానవులకు ఆహారంగా ఉండడానికి, ఫలించడానికి కదా. అందుకే కీర్తనకారుడు రాస్తాడు, మొదటి కీర్తన 3వ వచనంలో, జలముల యొద్ద నాటబడిన చెట్టు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటుందట. ఏ చెట్టులాగా? ఫలమిచ్చే చెట్టులాగా ఉంటుందని, ఫలభరితమైన చెట్టు. తర్వాత ఇంకా ఇర్మియా గ్రంథం కూడా 7వ వచనం నుంచి మీరు ఆ కింది 8 వచనాల నుంచి మీరు చూస్తే అక్కడ కూడా రాస్తాడు, అది వెట్ట కలిగిన భయపడదు, కాపు మానదు కదా. కాపు మానని చెట్లు కొన్నిటికి 12 సంవత్సరాలు కాతనే ఉంటుంది, 12 సంవత్సరాలు కాస్తూనే ఉంటాయి కొన్ని చెట్లు. కొన్ని చెట్లేమో సీజనల్గా కాస్తూ ఉంటాయి, కొన్ని చెట్లేమో కదా సంవత్సరానికి ఒకసారి కాస్తాయి, కొన్ని చెట్లేమో కొంత సీజన్ ఉంటుంది, వాటికి కొంత టైం ఉంటుంది. వాటి కాలాలను బట్టి వాటికి నియమించిన విధానం బట్టి ఈ ఏ విధము చేతనైనా ఫలవృక్షాలని చెట్లను నాటింది ఎందుకు అంటే మనిషికి ఆహారం ఇవ్వడానికి. ఏమి ఇవ్వడానికి? ఆహారం ఇస్తే ఏమవుతుందంటే మనిషి బ్రతుకుతాడు, మంచి జీవించగలుగుతాడు. ఈ దేవుడు బిడ్డారా, వాక్యం కూడా చెప్తున్న మాట ఏంటంటే, ఫలించే ప్రతి చెట్టు కదా ఇంకా బహుగా ఫలించాలి. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూస్తాం కదా, ద్రాక్షావళి నేను, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, అంతేకాకుండా మనం చదువుకున్న భాగం అంతా మీరు చదువుతున్నప్పుడు ఒక మాట చెప్తాడు, ఫలమిచ్చే చెట్లనిచ్చాడు, ఆదామవలి సృజించిన తర్వాత, జంతువులను సృజించిన తర్వాత ప్రభు అంటాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఫలం, ఫ్రూట్ అనేది చాలా విలువైనది. ఫ్రూట్ అనేది చాలా కదా ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది, మేలుకరమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, ఫలం ఇవ్వాలి. అందుకే ఇందాక పాట పాడుతున్నప్పుడు పాస్టమ్మ పాడిన పాటలో కదా, ఆ చివరి ఆ పాటలో వచనంలో పల్లవి లోపల తోటమాలి ప్రేమతో పెంచాడు, నేను తోటమాలి ప్రేమతో పెంచాడు. ఏం చూస్తున్నాడు? కాపును పరీక్షిస్తున్నాడు, ఏ పొలం ఫలిస్తా. ఫలించకుండా ఉన్నావా? ఒకవేళ ఫలిస్తే కాయలు ఫలిస్తున్నావా ఏంటి అని మన కాపు ఏ విధంగా కాస్తున్నాం అని దేవుడు ఏం చేస్తున్నాడట? పరీక్షిస్తున్నాడు. ఈనాడు చెట్లు, రకరకాల చెట్లు ఉంటాయి. కొన్ని చెట్లు సేమ్ యాజ్గా ఈ చెట్టు ఎలా ఉండదు, ఆ చెట్టు అలాగే ఉంటుంది. మీరు ఎలీషా మనం రాజుల గ్రంథానికి పోతే ఎలీషా ప్రవక్తలు, ఎలీషా దగ్గర శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా మనం కూర వండుకోవాలా, కూర ఆకులు తెంపుకొస్తామని చెప్పి తెంపుకొని అప్పుడు అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళి వెర్రి ద్రాక్ష ఆకులు పెరుకొచ్చారు. వెర్రి ద్రాక్ష అని తెలియక దాని ఆకులు తీసుకొచ్చి వండినప్పుడు వాళ్ళు తినబోయారు ఆహారాన్ని. ఎవడైతే నోట్లో ముద్ద పెట్టుకున్నాడో వాడు తీయమని కేకేశాడు. ఏంటంటే కుండలో విషం ఉంది అన్నాడు. ఏమన్నాడు? అరే ఏంట్రా అని ఆలోచన చేస్తే వారు కోసింది మంచి ద్రాక్ష చెట్లను కాదు, వెర్రి ద్రాక్ష ఆకులను కోసారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని తింటే విషపూరితం, కొన్ని తింటే ఔషధం, కొన్ని తింటే కదా ఆరోగ్యం. మీరు చూడండి, పూర్వ దినాలకు పోతే ఆహారానికి చెట్లే, మెడిసిన్కి. చిన్న రోగం వస్తే, జ్వరం వస్తే, నొప్పి వస్తే, ఊళ్ళల్లో పనులు చేస్తున్నప్పుడు గాయాలు, దెబ్బలు తగిలి, ఈ రోజులో చిన్న గాయం అయితే పరిగెత్తుకొని హాస్పిటల్కి వెళ్తున్నాం మనం ఇంజక్షన్ వేసుకోవడానికి. వాళ్ళకి అక్కడ ఇంజక్షన్లు ఎక్కడికి? అలమును మీరికి రానిచి కట్లు కడితే ఒక్కడో దెబ్బలు బాగా అయిపోయేది. ఔషధం ఎక్కడుంది? చెట్లలో పెట్టాడు. మా ఆహారం ఎక్కడుంది? చెట్లలో పెట్టాడు.
ప్రియ దేవుని బిడ్డారా, చెట్లు ఇంత విలువైనవైతే ఆ చెట్లకు నిన్ను నన్ను పోలుస్తున్నాడు దేవుడు. అర్థమవుతుంది కదా? ఎండిపోయిన చెట్లు ఆ సారం ఉండదు, ఎండిపోయిన చెట్లు ఆహారం ఉండదు, ఎండిపోయిన చెట్లు ఔషధం ఉండదు. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డారా. అందుకే ఎవరన్నా ఆయుర్వేదికులు చెప్పినప్పుడు మీరు ఏదైనా మొక్కలు తెచ్చుకొని, మూలికలు అని చెప్తూ ఉంటాడు, అది తెచ్చుకొని ఎండలో ఎండబెట్టవద్దు, నీళ్ళలో పెట్టాలి. అంటే ఇంకా పచ్చిగానే కనబడాలి. అర్థమవుతుంది కదా? అంటే దాంట్లో ఉన్న గుణగణాలన్నీ కూడా మనిషిని ఆరోగ్యపరచడానికి, మనిషిని బ్రతికించడానికి దేవుడు ముందే ప్లాన్గా ముందే కదా దేవుడు. అందుకే సర్వంతర్యాం సర్వజ్ఞాని. కొన్నిసార్లు దేవుని జ్ఞానం మనకు అంతు చిక్కదు. ప్రియులారా, మనిషి కొరకు ముందే చెట్లను నాటి, మనిషి కొరకు చెట్లను ముందే మొలిపించి కదా, జలచరాలు, జంతువులు, పక్షులను చేసి, జీవరాశులను చేసి తర్వాత మనిషిని చేశాడు. ఈ మనుషులు, జీవరాశులు, పక్షులు ఇవి ఎక్కడ ఉండాలంటే చెట్ల మధ్యలోనే ఉండాలి. ఆమె నెలలు చెట్ల మధ్యలో కదా. ప్రియ దేవుని బిడ్డారా, చూడండి, ఒకటి చెట్లు ఏం చేస్తాయంటే ఆహారం ఇస్తాయి. రెండవది చెట్లు ఏం చేస్తాయంటే ప్రాణవాయువుని ఇస్తాయి. ఏమిస్తాయి? ఆక్సిజన్. ఎక్కడ దొరికి? చెక్క నుంచి వస్తుంది ఆక్సిజన్. ఫ్యాక్టరీలు పెడితే కదా, తర్వాత చెట్లని నరికేస్తే, తర్వాత అన్ని ఇళ్ళు కట్టేసుకొని బంగ్లాలు, ప్యాలెస్ లాంటి బంగ్లాలు కట్టుకుంటే ఆక్సిజన్ దొరుకుతుందా? కరోనా టైంలో ఎంత తిప్పలు పడ్డారు, ఎంత వాల్యూ తెలిసిందో ఆక్సిజన్కి కదా. లక్షలు తగలబెట్టారు. ఎందుకు కొరకంటే ఆక్సిజన్ కొరకు. కానీ రోజున చెట్లు దేవుడు నాటడం వలన, చెట్లను దేవుడు మొలిపించడం వలన మనిషికి కదా, మనిషి బ్రతకడానికి, మనిషి ఊపిరి, స్వచ్ఛమైన ఊపిరి తీసుకొని జీవం పొందడానికి ఎక్కడ పెట్టాడు ఆక్సిజన్? ప్రాణవాయువు ఎక్కడ పెట్టాడు? చెట్లలో పెట్టాడు. మనం ఏం చేస్తున్నాం? ప్రాణవాయువును కొట్టేసుకుంటాం, కృత్రిమ వాటిని తయారు చేసుకుంటాం. ఎంతసేపు ఉంటాయి కృత్రిమని? కరెంట్ ఉన్నంతసేపు ఉంటాయి, అంతేనా? నింపినంతసేపు ఉంటాయి, అయిపోతే. కానీ ప్రకృతిలో చూడండి మీరు కదా, అవి సమృద్ధిగా. ఇంకో మాట కూడా చెప్తారు, చెట్లకు ఉన్న గుణం ఏంటో తెలుసా? మా వింటున్నారా? చెట్లకు ఉన్న గుణం ఏంటో తెలుసా? చెడ్డ వాయువును, అదే కార్బన్ డైఆక్సైడ్ అంటారు కదా, చెడ్డ వాయువుని తీసుకుంటాయంట. అవి కార్బన్ డైఆక్సైడ్, చెడ్డ వాయువు ఏం చేస్తుందంటే మనిషికి హాని కలిగిస్తుంది. అందుకే హైదరాబాద్, ఊర్ల నుంచి హైదరాబాద్కి రాగానే వాసన వస్తూనే ఉంటుంది కదా. కొంతమంది వాసన రాగానే వాంటింగ్ చేసేసుకుంటారు, కొంతమంది గాబర అయిపోతారు, కొంతమందికి వాసన పడక అనారోగ్యం ఏర్పడుతుంది. ఈరోజు హైదరాబాద్ అంతా కంపే. స్వచ్ఛమైన వాయువు ఉందా? స్వచ్ఛమైన గాలి ఉందా? అందుకే అప్పుడప్పుడు ఊర్లో గుండా మనం రోడ్డు గుండా వెళ్ళిపోతామంటే ఆక్సిజన్ జోన్, ప్రాణవాయువు అందిస్తాం. కొద్దిసేపు ఆగి ప్రాణవాయువు తీసుకోవాలి, పీల్చుకోవాలి. చూడండి, దేవుడు ప్రకృతిలో మనిషికి కావలసిన జీవవాయువును పెట్టాడు, ప్రాణవాయువును పెట్టాడు. ఆక్సిజన్ ఇస్తాయి. ఆక్సిజన్ ఇందాక చెప్పినట్టుగా మొక్కలలో ఔషధ గుణాలు ఉన్నాయి. ఊక మాంసమే తినమని చెప్పలే, అర్థమవుతుంది కదా. ఊక విత్తనాలే తినమని చెప్పలే, ఊక అన్నమే తినమని చెప్పలే. ఏం తినాలా? ఆకుకూరలు కూడా తినాలి. ఏం కూర తినాలి? వింటున్నారా? వింటున్నారా? ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథంలో శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు నలుగురు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? నలుగురు ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళు చెరగొనబడి తీసుకురాబడ్డారు బబులోను దేశానికి. తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు బాలురు, వాళ్ళు ముఖ్యులు, వాళ్ళు తత్వజ్ఞానం తెలిసిన వారు, కొంత చురుకైన వారు, జ్ఞానం కలిగిన వారు. అప్పుడు సెలెక్ట్ చేసుకుని కదా గారడ విద్య గల వారిని, మాంత్రికులను, తర్వాత సోది చెప్పే వాళ్ళని, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి వారు అందరూ కూడా రాజు పోషిస్తున్నాడు. ఆ కోవలో శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు కూడా ఉన్నారు. చూడండి, ఆ భాగం చదువుతున్నప్పుడు ఎవరైతే ముఖ్యులు ఉన్నారో, ఎవరైతే జ్ఞానులు ఉన్నారో వారి కొరకు రాజభోజనం సిద్ధం చేశాడు.
నెబుకద్నెజర్ రాజు. వింటున్నారు? రాజభోజనం ఏంటి? మంచి భోజనం, మాంసాహారంతో కూడినది. తర్వాత పానీయం, రకరకాల పానీయాలు ఉన్నాయి ఈరోజు. అర్థమవుతుంది కదా? రకరకాల వెరైటీస్. ఆ పేర్లు మనకు తెలియదు, మనం తాగంగానే మనకు పేర్లు తెలియదు. రకరకాల వెరైటీస్, రకరకాలవి ఉన్నాయి. రాజభోజనం, రాజపానీయం వారి కొరకు రాజు సిద్ధపరిచాడు. అప్పుడు దానియేలు వచ్చి అంటాడు, మాకు రాజభోజనం పెట్టకండి, దాని వలన మమ్మల్ని మేము అపవిత్రపరచుకోలేము. ఇంకోటి, ఆ బబులోను రాజ్యంలో ఏ రాజభోజనమైన అపవిత్రమైందే, అంటే విగ్రహరహితమైనదే. దాంట్లో కంపల్సరీ నిషేధమైనది కలిసి ఉంటుంది. అప్పుడు అందరూ తింటే పవిత్రమైతే పోతాయి కదా, ఈ రోజున అన్యాయం చేస్తున్నారు. మనం ఏం దొరికితే వాళ్ళు అనలే, అరే రాజు నియమించిన భోజనమే కదా, మనం తిని కూడా సంతోషపడదాం అనుకోలే. వాళ్ళు అన్నారు, మాకు రాజభోజనం పెట్టకు, మాకు ఆకుకూరల భోజనం పెట్టు. ఏమన్నారు చెప్పండి అమ్మా? ఏ భోజనం? మనం ఏ భోజనం ఎక్కువ ఇష్టపడతాం? ఏ భోజనం ఎక్కువ ఇష్టపడతాం? మా అమ్ముల్ని అంటది అప్పుడప్పుడు, ఎప్పుడు ఈ చిక్కుడుకాయ కూరనేనా, ఎప్పుడు ఈ టమాటా పచ్చడేనా, ఏం కావాలా? చికెన్ కదా. వాళ్ళు అది కోరుకోలే. అక్కడ ఏం కోరుకున్నాడు తెలుసా? మా ఆకుకూరల భోజనం పెట్టు. 30 రోజులకు లేదా 40 రోజులకు రాజు వచ్చి పరీక్ష చేస్తాడు. వీరికి రాజ సంరక్షకులు అధిపతికి అప్పగించండి వీరందరినీ. ఆ రోజున వీరి ముఖాలు తెప్పరిల్లాలి, తేతరిల్లాలి, ప్రకాశించాలి. వాడిపోయినట్టు ఎవరు కనబడకూడదు. కనబడితే ఏ నపుంసకునికి అధిపతికి అప్పగించాడో వారిని శిక్షిస్తాడు, మరణానికి అప్పగిస్తాడు రాజు. అప్పుడు ఆ ఎవరైతే అప్పగించాడో ఆ చంద్రునికి వీళ్ళను వాళ్ళకి చెప్పాడు, మాకు రాజభోజనం వద్దు, ఆకుకూరల భోజనం పెట్టు ఆహారానికి. అయితే 30 రోజుల తర్వాత లేదా 40 రోజుల తర్వాత రాజు చూస్తాడు కదా, అప్పుడు కాదు, 10 రోజుల తర్వాత మమ్మల్ని పరీక్ష. ఎన్ని రోజుల తర్వాత? దేవుని బిడ్డారా, మాంసాహారం తిన్న వారి కంటే, చూడండి, రాజభోజనం తిన్న వారి కంటే, రాజపానీయము తాగిన వారి కంటే కదా, వెరైటీ డ్రింక్స్ తాగుతున్నారు, వారి కంటే ఆకుకూరల భోజనం తిన్న ఈ 4 బాలులట వారి కంటే 10 రెట్లు. ఎన్ని రెట్లు అంటే ఏం చేయాలి మనం? ఏం భోజనం తిన్నాను? తింటామా? అసలే తింటామన్నా? తిను. ఆహారం కొరకు ఆకుకూరలు ఇచ్చాడు. చూడండి ప్రియులరా, అక్కడ వాళ్ళు తింటే 10 రెట్లు వాళ్ళు ముఖము తేజరిల్లిందట. ఆ శనుడు ఆశ్చర్యపోయాడు. దేవుని బిడ్డలారా, నేను చెప్పదలిసిన మాట ఏంటంటే, చెట్లు ఆహారం ఇస్తున్నాయి, చెట్లు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి, చెట్లు మన ముఖాల్ని ఏం చేస్తున్నాయట? ప్రకాశించేటట్టు చేస్తున్నాయి. మనకు కాస్మెటిక్స్ అంటారా, ఏమంటారు, గంధాలు, ఇంకా ముఖాలకు పూసుకునేటు. అమ్మా చెప్పండి, నాకేం తెలుస్తుంది నేను పూసుకోండి. ఇవన్నీ చెట్ల నుంచి తీస్తారు. మంచి మంచి పర్ఫ్యూమ్స్, సుగంధపు చెట్లు ఉన్నాయి కదా, రకరకాల చెట్లు. కొన్ని దేవుని బిడ్డ, ఒకవైపున ఆహారం ఇవ్వడమే కాదు, ఒకవైపున చెట్లు ఏం చేస్తున్నాయంటే ప్రాణవాయువుని ఇస్తున్నాయి, మనిషికి మెరుగునిస్తున్నాయి, మనిషికి ఔషధ గుణాలు ఇస్తున్నాయి. ఔషధం చెట్లు ఏంటంటే ఔషధం, మెడిసిన్స్ ఏంటి? చెట్లే. మీరు చూడండి, మరణకరమైన రోగం పుండు వచ్చింది. ఇది ఎవరికి వచ్చింది? పుండు ఎవరికి వచ్చింది? యోగా. ఆ క్యాన్సర్ పుండు పుట్టినప్పుడు యేషయా ప్రవక్త పోయి అంజూరం ముద్ద తీసుకుపోయి పెడతాడు. ఎక్కడ పెడతాడు? ఆ పుండు మీద పెడతాడు. అంజూరం ముద్ద, అంజూరం పండు. చూడండి, క్యాన్సర్తో మందు తింటాం. మరి కొన్ని ఫలాలు ఉన్నాయి, కొన్ని ఫలాలు
నేరేడు పళ్ళు తెలుసా మీకు? జామున్ ఫ్రూట్ అది దేనికి పనిచేస్తుంది? లోపల కడుపు లోపల మనం తెలియకుండానే ఎంట్రికలు మింగుతాం కదా, కడుపులోకి పోతాయట తినకుండా, రాళ్ళు పోతాయట. ఈ జామున్ పండు ఏం చేస్తుందా? వాటిని కరిగించేస్తుందట. చూడండి, ఔషధ గుణాలు అన్నీ దాంట్లో పెట్టాడు. ఈ మనిషికి ఉపయోగపడేటివి, మనిషికి మేలు చేసేటివి, మనిషికి. అంతేకాకుండా మీరు చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో మీరు చూస్తే చెట్లన్నీ మాట్లాడుకునేట, మా మీద రాజుగా ఉండు, రాజుగా ఉండు. అక్కడ ద్రాక్ష చెట్టు, ముళ్ళ చెట్టు, ఒలివ చెట్టు కదా, అంజూరపు చెట్టు, ఇవన్నీ గురించి రాయబడుతుంది. ఒలివ చెట్టు అట తైలం ఇస్తుందట. ఒలివ చెట్టు ఈ రోజుల్లో ఎక్కువగా డాక్టర్లు చెప్తుందని తెలుసా? ఆలివ్ ఆయిల్ వాడండి, చాలా కాస్ట్లీ, అని మనం వాడాలి. ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిది. ఆలివ్ ఆయిల్ వాక్యం చెప్తుంది, అభిషేకానికి వాడేవాళ్ళు. ఆలివ్ ఆయిల్ దేవుని ప్రదీపం మీద ఎప్పుడు వెలుగుచుండాలంటే దాంట్లో ఏ నూనె వేయాలి? ఒలివ నూనె పోయాలి. ఇప్పుడు దేవుని బిడ్డ నేను చెప్పదలసిన మాట ఏంటంటే, ఒకటి ప్రాణవాయువుని ఇస్తున్నాయి, రెండవది ఏం చేస్తున్నాయి? మనకు ఔషధ గుణాలు కలిగిస్తున్నాయి, మన ఆరోగ్యానికి కావాల్సిన ఔషధ గుణాలు ఇస్తున్నాయి, మన ముఖానికి తేజరిల్లేటట్టు ప్రకాశించేటట్టు చేసేది ఈ చెట్ల నుంచి వచ్చే ఔషధ మొక్కల గురించి వచ్చేటువంటి అవి అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఒక మాట చెప్తాడు, ప్రాణవాయువు అంటూ చాలా వృక్షాలు రాస్తూ ఉంటాడు. తర్వాత నీతిమంతులకు ఖర్జూర వృక్షాలను పోలుస్తాడు. వాక్యంలో 92వ కీర్తన 12-13 వచనం చూస్తే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు, లెబానోను మీద దేవదారు వృక్షముల వలె ఎదుగుతారు. దేవుని పెట్టారా? చెట్లేమో మొలుస్తాయి, చెట్లేమో ఫలాలిస్తాయి కదా. భూమికి దేవుడు ఒక గుణం పెట్టాడట, వర్షం పడ్డప్పుడల్లా అది మొలిపించే గుణం. ఏం గుణం? ఎందుకు మొలిపిస్తుందంటే పశువులకు ఆహారం, మనుషులకు ఆహారం కదా. ఆహారం కొరకు, బ్రతుకుల కొరకు, మనిషి జీవనం కొరకు చెట్లలోనే ఆహారం పెట్టాడు మొదటి. రెండవది మనుషులు ఆరోగ్యం కొరకు, మనుషులు స్వస్థపరచబడ్డ కొరకు, మనుషులు ఇంకా బ్రతుకున్న కొరకు జీవవాయువును పెట్టాడు. అంతేకాకుండా అందులో స్వస్థపరిచే గుణాలను పెట్టాడు, ఔషధ మెడిసిన్ పెట్టాడు చెట్ల లోపల. దేవుని వెళ్ళాలి. అంతేకాదట వాక్యం అంటుంది జీవం. నేను చెప్పిన ప్రాణవాయు ఏం చేస్తుందంటే చచ్చటను బతికిస్తుంది. నేను కూడా కరోనా టైంలో ఉన్నప్పుడు శ్వాస అందకలేకపోతాం, లోపల ఆక్సిజన్ సప్లై అవుతుందిగా. మన ప్రతి అవయవానికి ఆక్సిజన్ సప్లై కావాలి, గుర్తుపెట్టుకోండి. ప్రతి అవయవానికి ఆక్సిజన్ సప్లై అయితేనే అవి సఫిషియెంట్గా ఉంటాయి, అవి ఆరోగ్యంగా ఉంటాయి, అవి పనిచేస్తాయి. ఒక్క అవయవానికి అది ఆక్సిజన్ అందలేదనుకో డ్యామేజ్ అయిపోతుంది కదా, ఆరోగ్యం పాడైపోతుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది దాంట్లో అదంట నీతిమంతునికి పోలుస్తూ అక్కడ అంటాడు అది మొవ్వు వేస్తుంది. అక్కడ మొవ్వు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు మనకు కదా, ఔషధం వేసుకుంటాం, మందు వేసుకుంటాం. మందు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ఆరోగ్యం బాగుపడుతుంది. మనం ఏం చేసి తెలుసా, ఇంకా ఆరోగ్యకరంగా ఉండడానికి, ఇంకా ఇంకొక సంవత్సరం బ్రతకడానికి, ఇంకొక నెల బతకడానికి, ఇంకొక అంటే మంచి జీవితాన్ని జీవించడానికి. ఇక్కడ ఖర్జూర వృక్షం మొవ్వు వేస్తుందంటే అది పెరుగుతుందని అర్థం. మొవ్వు వేస్తుందంటే అది ఇంకా బతుకుందని అర్థం. మొవ్వు వేస్తుందంటే దాంట్లో జీవం ఉందని అర్థం. గుర్తుపెట్టుకోండి, నా మాటలు మీకు ఎంతమందికి అర్థమవుతుందని తెలియదు నాకు కదా, చాలా కన్ఫ్యూజన్ ఉందిగా. ఏంటన్నా ఇక్కడ వృక్ష శాస్త్రం తీసుకొచ్చి మాకు చెప్తున్నాడు ఇలా. ఏ శాస్త్రం? జీవనం అడిగితే డాక్టర్ శాస్త్రం చెప్తుంది కదా. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? చెట్ల గురించి. అంటే నేను చెట్ల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తున్నాను, కానీ మనం దాన్ని ఈజీగా ఇరిచేస్తాం, ఈజీగా తీసేస్తాం. కానీ చెట్టు ఫలం ఇస్తుంది, చెట్టు ప్రాణవాయువు ఇస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందాక చెప్పినట్టుగా చెట్టు
మనకు జీవనోపాధి, మనకు జీవం కలిగిస్తుంది. అందుకే చాలా విషయాలు రాస్తాడు. చివరిది అంటాడు, చెట్టు జీవనోపాధి కాదట, మన ఆశ్రయము చెట్టు. ఇప్పుడేమో ఇటుకలు వచ్చాయి, ఇప్పుడేమో రకరకాల వెరైటీస్ వచ్చాయి ఇల్లు కట్టుకోవడానికి. కానీ పూర్వకాలం మన ఇళ్ళన్నీ కాదా, పూరి గుడిసెలు, ఆకులతో కట్టెలతో వేసుకున్న ఇల్లు ఎంత అందంగా ఉండేవో. అమెరికా ప్రాంతాల్లో మన వరదలు వచ్చినప్పుడు చూస్తున్నాం, వరదలు వచ్చినప్పుడు చూసినప్పుడు షెల్టర్నిచ్చే చెట్లే, షెల్టర్నిచ్చే చెట్లే. అందుకే పశువులు కూడా బాగా ఎండగొట్టినప్పుడు ఎక్కడికి పోతాయి? నవీనా, ఎక్కడికి పోతాయి? చెట్లు నీడకి పోతాయి. చెట్లేని ఆశ్రయం. మనిషికి ఎక్కడ నీడ? మనం ఇప్పుడు బండి మీద పోతున్నాం పరిగెత్తుకొని, టపటపటమని అప్పుడే వర్షం పడింది, అలా చెట్టు కింద పోయి నిలబడడం అంతే. చెట్లే ఆశ్రయం, చెట్లే నివాసం. దేవుడు చెట్లను ఊపినే నిర్మించలే, పని లేకుండా నిర్మించాలి. ప్రతి దానిని మనిషి కొరకు దేవుడు తయారు చేసేది. చెట్లు ఆహారం ఇస్తున్నాయి, చెట్లు ప్రాణవాయువుని ఔషధముని ఇస్తున్నాయి, చెట్లు ఆశ్రయం ఇస్తున్నాయి. ఇప్పుడు చెట్టు నరికేద్దామా అంటే నరికేస్తున్నారు. ఇంకా కొన్ని రోజులకైతే ఆక్సిజన్ దొరకదేమో, కొన్ని రోజులకైతే ఔషధ గుణాలు దొరకవేమో. ఇప్పుడు ఈ దినాల మీద చూస్తే రకరకాల వ్యాధులు, భయంకరమైన రోగాలు వస్తున్నాయి. మెడిసిన్ దొరుకుతుందా? దొరుకుతుందని. మీ పూర్వ దినాలకైతే ఒక 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోతే ఏ రోగమైనా సరే, ఎంత కఠిన రోగమైనా సరే, కదా, వైద్యుని దగ్గరికి వెళ్తే వాడు అలా నడుచుకుంటూ ఊర్లోకి వెళ్ళిపోయేవాడు కదా. ఒక చెట్టు తీసుకొచ్చి వాని మీద పెడితే వాడు స్వస్థ పొందేవాడు. దేవుని బిడ్డ, ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరి ఎర్ర సముద్రం దాటి అరణ్యంలో గుండా వెళ్తున్నప్పుడు ఒక చోటుకు వచ్చారు, మారా అనే స్థలానికి వచ్చారు. ఉంటున్నారమ్మా? మారా అనే స్థలంకి వచ్చిన తర్వాత వాళ్ళు నీళ్లు తాగబోయారు. నీళ్ళున్నాయి వాళ్ళ ముందర, దాహం వేస్తుంటే నీళ్ళు తాగబోతే నీళ్ళన్నీ చేదు. మారా, అయ్యో చేదు 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 అంటున్నాడు. అప్పుడు దేవుడు మోసేకి ఒక చెట్టును చూపాడు. ఏం చూపాడు? ఒక చెట్టును చూపితే ఆ చెట్టు దాంట్లో వేస్తే నీళ్ళన్నీ మధురమైపోయాయి. ఎక్కడుంది ఔషధ గుణం? చెట్టులో. తర్వాత ఎలీషా ప్రవక్తల శిష్యులు గొడ్డలి అరువు తెచ్చుకున్నారు. ఏం తెచ్చుకున్నారు? మ్రాను నరికి మనకు నివాసం కట్టుకుందాం, మందిరం కట్టుకుందాం కదా, మనం ఒక చోట ఉందామని, మేము ఒక గొప్ప స్థలం కడతామని వాళ్ళు మ్రాను నరకడానికి గొడ్డలు అరువు తెచ్చుకొని నరుకుతూ ఉంటే అది నీళ్ళలో పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? అప్పుడు ఏం చేశాడు చెప్పండమ్మా? చెట్టు కొమ్మ నరికి ఎక్కడ పడిందో అక్కడ వేస్తే గొడ్డలు ఏమైంది? చాలా గుణాలు, చాలా ఔషధం, చాలా ప్రయోజనాలు చెట్ల వలన ఉన్నాయి. ఈ సమాజానికి దీని గురించిన అవగాహన లేదు, దీని గురించిన అవేర్నెస్ లేదు. అందుకే ఒక చెట్టును పెంచాలంటే ఎంత శ్రమనో, కానీ కొట్టేయాలంటే ఒక్క దెబ్బలో కొట్టేస్తున్నారు. ఈ దినం మన ఊర్లోకి వెళ్తున్నా కానీ రోడ్డు మీద వెళ్తుంటే ఒకప్పుడు మహావృక్షాలు కనబడేవి, రోడ్డు పక్కన చాలా హాయిగా ఉండేది. వెళ్తుంటే ప్రమాదాలంతా జరగపోయేది. ఈ రోజున చుట్టుపక్కల చెట్లు లేవు, ఏమీ లేవు కదా. రోడ్లన్నీ రహదారులుగా చేస్తున్నారు. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని యాక్సిడెంట్లు. దేవుని బిడ్డలారా, ఎందుకని నిలబడదామంటే ఎక్కడ నీడలేదు కదా, కొంతసేపు అలసలు తీర్చుకుందామంటే ఎక్కడ లేదు కనుక ఒకటే పరుగో 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 పరుగో. దేవుని బిడ్డలారా, మనం ఈ సందర్భంగా చెప్పదలసిన విషయం ఏంటంటే, కనీసం మనం మనకున్న స్థలంలో, మనకున్న ప్రదేశంలో ఏం చేయాలా? చెట్టు పెంచితే నేల నష్టం, నేల నష్టం. నాకు చెట్లు పెంచాలని ఇష్టం, కానీ స్థలం లేదు. మీకు కూడా స్థలం లేదు, మీకు కూడా స్థలం లేదు. స్థలం ఉంటే పెంచం కదా. మా అమూల్య, మా అలంకిత తెగ ప్రయాసపడిపోతున్నారు. ఇప్పుడెప్పుడో పద్మ కుండి ఇచ్చింది, ఆ కుండీలో పోతామని నాడుతూ ఉంటారు, పోతామని నాడుతూ ఉంటారు. అది
నెల రోజులు పచ్చగా ఉంటుంది, మీరు నీరు పోయడం మర్చిపోయారు అనుకో, మరి మళ్ళీ పోయితే తెచ్చి మళ్ళీ నాటుతారు. ఇది తీసుకుపో పైన పెట్టుకున్నారు చెట్లన్నీ, నీరు పోయాక ఎండిపోతే తీసుకుపోండి మీరు అంటే తీసుకొచ్చేవాడు కిందికి మళ్ళీ వాడే. చెట్లు పెంచితే ప్రయోజనమే. చెట్లు పెంచి తప్పకుండా ఫలం ఇస్తాయి, తప్పకుండా వాటి వలన మేలు కలగజేస్తే తప్పకుండా అవి మనకు ఆశ్రయం. దేవుని పెట్టారు, వాక్యం అంటుంది ఒక చెట్లే కదా ఇంతగా మనిషికి ఉపయోగపడితే ప్రభు అంటున్నాడు మీరు యెహోవా నాటిన చెట్లు. మనం ఎవరమంట? యోహాను సువార్తలో మీరు ఫలించి బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతాడు. అందుకే అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి ఆహారం కొరకు వెతికాడట చెట్టు దగ్గర. తర్వాత తోటమాలి తోటలో నాటబడిన అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి ఏటేట వెతికాడట. దేని కొరకు తెలుసా? ఆకలి తీర్చుకోవడానికి. ఆకలి తీర్చుకోవడానికి ఈ రోజున ఈ భూమి మీద నిన్ను నన్ను నాటాడు. ఎందుకు తెలుసా? చెట్టులాగా ఫలించాలని, మూడుబారిపోవాలని కాదు, ఎండిపోవాలని కాదు, వాడిపోవాలని కాదు, మనం ఫలించుట కొరకే దేవుడు మనం నాటాడు. ఒక మాట ఎస్కేల్ గ్రంథంలో ఉంటుంది కదా, ఎక్కడో ఉన్న ద్రాక్ష చెట్టును తీసుకొచ్చి ఇశ్రాయేలు ద్రాక్ష చెట్టుకు నాటాడట, అంటు కట్టాడట. ఎక్కడో ఉన్న చెట్టును తీసుకొచ్చి, ఎక్కడో అరణ్యములో, ఎక్కడో ఎరగని చోట మనం బ్రతుకుతున్నప్పుడు, ఎరగని వారంగా, దేవుని ఎరగని వారంగా, జీవము లేని వారంగా, నిర్జీవములు బ్రతుకుతున్న మనల్ని తీసుకొచ్చి క్రీస్తుకు మనల్ని అంటుకట్టాడు. అందుకొరకు మనం బ్రతకడానికి, మనం ఫలించడానికి. అందుకే యోహాను సువార్త 15వ నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఫలించాలని, ఫలము నిలిచి ఉండాలని, ఫలము ఆహారమునకు మంచిదని. ఫలము ఎన్ని విధాలు ఉపయోగపడితే మనం ఒక్క విధమైన ఉపయోగపడుతున్నామా? అసలు మన జీవితం ఫ్రూట్ఫుల్గా ఉందా? ఎవరికైనా మన కుటుంబానికైనా, మన పిల్లలకైనా, సమాజానికైనా మనం ఉపయోగకరంగా ఉన్నామా? ఫలానా వ్యక్తి మంచి వ్యక్తి, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే నెమ్మది కలుగుతుంది, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే నెమ్మది దొరుకుతుంది. నేను పోయిన సండే మేము మెదక్ వెళ్ళాం కదా, ఎప్పుడో చాలా ఒక 20 సంవత్సరాల కింద చర్చకొచ్చాడట ఆయన నిన్న వచ్చాడు పోయిన వారం. వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు, మాకు పొలం ఉంది, మాకు ఇది ఉంది, అది ఉంది, కానీ ఎప్పుడు చూసిన యమ్మాల దగ్గరికి పోతే ఇప్పుడు రా రేపురా అని 20 సంవత్సరాలు అవుతారు. 20 సంవత్సరాలు అయిపోయి అటు పోతే ఆడ పని అయితే లేదు, ఇటు పోతే ఈడ మా అన్నలు నన్ను బ్రతకనిస్తలేరు, నా మీద పగబడుతున్నారు, ఏం చేయాలో తెలియక నేను వచ్చి ఇగో ఈ అన్న దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేయమని కోరా. ఏమని కోరా? ఈ అన్న దగ్గరికి వచ్చి ఈయన ప్రార్థన చేస్తే నా సమస్య ఈ 10 సంవత్సరాల తీరని సమస్య ఒక్కరోజు తీరిపోయింది. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పటి నుంచి వస్తావా చర్చి కంటే? వస్తాను నేను. చూడండి, మనం ప్రార్థన చేసినప్పుడు ఇతరులకు ఫ్రూట్ఫుల్గా, ఇతరులకు ప్రయోజనకరంగా, ఇతరులకు మేలుకరంగా మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచించాలి. అదే అడుగుతున్నాడు, నీ కాపు ఏంటి అని పరీక్షిస్తున్నాడు, నీ ఫలం ఏంటి? మత్తయి సువార్త 3వ అధ్యాయం మారు మనసు తగిన ఫలం మీరు ఫలించాలి కదా, మీరు బహుగా ఫలించాలి, మీరు అనేకులకు ఫలమిచ్చేవారుగా మీరు ఉండాలి. ఫలము తిన్నప్పుడు తృప్తి కలుగుతుంది, ఆహారం ఆకలి తీరుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనల్ని కూడా దేవుడు ఒక చెట్లలాగా మనల్ని నాటాడు. ఇంకో మాట చెప్తున్నాను, చెట్లు నరికేసిన మొలుస్తూ చిగురిస్తాయట. తెలుసా మీకు? చెట్లు నరికేసిన మళ్ళా ఈ రోడ్లో పోతున్నప్పుడు అక్కడ అన్ని నీలగిరి చెట్లు పెట్టారు. నేను చూసారు కదా, పెద్ద తోట ఉంటుంది. ఇప్పుడు అవన్నీ పెరికేస్తున్నాయి. అవి 3, 4, 5 కాపులు వచ్చేదాకా నరుకుతా ఉంటే పెరుగుతాయట. ఆ క్రాప్ అంతా అయిపోయిన తర్వాత ఇక అన్ని పిల్లలు వేస్తాయట. పిల్లలు అవి పెద్ద పెరగవట. దాని కొరకు అవన్నీ తవ్వేసి మళ్ళా పెడుతున్నారు నాకు. దేవుని పిల్ల అంటే నేను చెప్పమాట ఏంటంటే,
అవి ప్రయోజనకరమైనవి, అవి ఆహారమునకు మంచివి, అవి మేలు చేసేవి. ఇంకో మాట చెప్పాలంటే అవి సంపద. అవి సంపద. విత్తనాలు ఫలం ఇస్తుంది, దానివల్ల నీకేమొస్తుంది? రాబడి వస్తుంది. రాదా? వస్తుందా? రాదా? ఒరిసిన వాడు నాటండి, విత్తనాలు వస్తాయి, అది ఆహారం వస్తుంది, ధాన్యం వస్తుంది, దాన్ని అమ్ముకుంటే కొంత సొమ్ము వస్తుంది. ఇవన్నీ కూడా మనిషికి సంపదగా, మనిషికి ఆహారముగా, మనిషికి మేలుకరంగా ఉన్నాయి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన దగ్గరకు వస్తే తృప్తి కలుగుతుంది. అందుకే అంటున్నాడు అక్కడ యెషయా కీర్తన గ్రంథంలో రాసిన, మనం కీర్తన చదువుకున్న 104:16లో, యెహోవా నాటిన వృక్షములు తృప్తి పొందుతున్నవి, ఆయన నాటిన చెట్లు లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఇంకో మాట చెప్పనా? చెట్టు మొలిచి ఎదిగి విస్తరించి ఫలించినందుకంట దానికి తృప్తి కలుగుతుందట. మనకేం తృప్తుందో చెప్పండి? పెరుగుతున్నాం, ఫలిస్తలేవు. పెరుగుతున్నాం, విస్తరిస్తలేవు. పెరుగుతున్నాం కదా, ఎండిపోతున్నాం, వాడిపోతున్నాం, మోడుబారిపోతున్నాం. వాక్యం అంటుంది, ఫలించే చెట్టు ఏ ఫలము నీ దగ్గర ఉందో దేవుడు చూస్తున్నాడు. ఫలము లేని చెట్టుగా ఉన్నావా? మోడుబారిపోయిన జీవితమా? బీడుబారిన బ్రతుకులా? ఒక చెట్టు నాటామంటే అది మనకు ఫలం ఇచ్చినప్పుడు మనకు సంతోషం. యేసయ్య నిన్ను చెట్టులాగా దేవుని మందిరంలో లేదా నీ కుటుంబంలో, ఈ సమాజంలో దేవుడిని నిలబెట్టాడు. నువ్వు ఎలా ఉండాలంటే ఫ్రూట్ఫుల్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. నీ దగ్గరకు వస్తే వాడు తృప్తి పొందాలి, నీ దగ్గరికి వస్తే వాడు మేలు పొందాలి, నీ దగ్గరికి వస్తే ఆదరించబడాలి, నీ దగ్గరికి వస్తే కదా ఫలానా వ్యక్తి దగ్గరికి పోతే నా సమస్య తీరుతుంది అనుకోవాలి. అనుకుంటున్నారా? అలా ఉన్నామా ఫ్రూట్ఫుల్గా? అందుకే అంటున్నాడు, ప్రియ తోటమాలి నేను పెంచుతున్నాడు ప్రేమతో, కానీ నీ కాపును పరీక్షిస్తున్నాడు. ఆయన పరీక్షిస్తున్నాడు. ఫలము ఆహారముకు కదా, ఫలము జీవమునకు, ఫలము ఆశీర్వాదానికి, ఫలము వృద్ధి చెందడానికి ఫలం అవసరం. కనుక చెట్టు ఫలమిచ్చేదిగా ఉంది, ఇది ఆహారం ఇస్తుంది. రెండవది, చెట్టు ప్రాణవాయువుని ఇస్తుంది. ప్రాణం ఒకవేళ తీసే చెట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనుషులు కూడా ప్రాణాధిష్టులు చాలా మంది ఉన్నారు. లేరా? నరహంతకులు లేరా? దొంగలు లేరా? వ్యభిచారులు లేరా? ఉన్నారా? లేరా? మంచి చెట్లు ఉన్నాయి, చెడ్డ చెట్లు ఉన్నాయి. ఔషధ గుణాలతో కూడిన చెట్లు ఉన్నాయి. ఇంకో చోట రాస్తాడు, దాని చెట్టును బట్టి దాని ఫలం ఏంటో చెప్పచ్చు. దాని చెట్టును బట్టి తన ఫలం ఎంతో మధురమో. నీ దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని బట్టి నీ బ్రతుకును చెప్పచ్చు. నీ జీవితాన్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి కదా. అని చెప్పారు కదా, నీతిమంతులు ఖర్జూర వృక్షంలో ఎదుగుతారు, మూవ్ వేస్తారు. తర్వాత అంటాడు, ఆవగింజకు పోలుస్తాడు చెట్టును. ఆవగింజ తెలుసా మీకమ్మా? తెలుసా? ఆవగింజ చెట్టు అట విశ్వాసానికి పోలుస్తాడు. బైబిల్లో ఉంది, మత్తయి సువార్త, లూకా సువార్త 13వ అధ్యాయంలో. అది ఆవగింజ అని మనం చాలా కేర్లెస్గా తీసుకుంటాం. కానీ అది మహావృక్షం అవుతుందట. దాని చెట్టు కిందకి పక్షులు వస్తాయట. ఒకటి పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. రెండవది విస్తరిస్తుంది. ఎక్కడికి? విస్తరిస్తుంది. అంతేకాకుండా అది సమృద్ధి అయిన ఫలాలు ఇస్తుంది. సమృద్ధి అయిన ఫలాలు ఇస్తుంది. లేకపోతే మన చెడంతా తీసుకొని మనకు మంచి చేస్తుంది, మేలు చేస్తుంది. చెట్లు చేసే పని కదా, ప్రాణవాయువుని ఇస్తున్నాయి, ఔషధం ఇస్తున్నాయి, ఆరోగ్యం ఇస్తున్నాయి చెట్లు. రెండవది. మూడవది అంటాడు, మనకు ఆశ్రయాన్ని ఇస్తున్నాయి, మనకు బ్రతుకు దేవుని ఇస్తున్నాయి. మీరు చూస్తే బైబిల్ చరిత్రలో న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే దెబోరా వినాలి, ఇవన్నీ కూడా వాక్యంలో చెప్తున్నాను. దెబోరా సరళ వృక్షం కింద కూర్చొని న్యాయం తీర్పు తీర్చేదట. ఎక్కడ కూర్చొని? సరళ వృక్షం కింద కూర్చొని న్యాయపు తీర్పు, సరళ వృక్షం కింద న్యాయం తీర్పు సరిగా జరిగించినట. ఆ చెట్టు న్యాయ తీర్పు పూర్తిగా చూపిస్తున్నాడు అక్కడ. తర్వాత అంటాడు, బదిరి వృక్షం.
ఏలియా ప్రవక్త యెజబెలు చంపుతా అన్నప్పుడు ఆయన మరణాపేక్ష గలవాడు ఎక్కడ కూర్చున్నాడు? బదిరి వృక్ష కింద కూర్చొని చింత చేస్తాడు. అది చింత చెట్టు, అంటే చింతపడే చెట్టు అన్నమాట. అర్థమవుతుంది కదా? ఖర్చుల విమన్ ఎత్తుకు ఎదుగుతుంది, నీతిమంతునికి సూచిస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అబ్రహాము, దేవదూతలు వచ్చి అబ్రహామును కలిసినప్పుడు ఎండవేళ సింధూర వృక్షం, సింధూరం చెట్టు కింద ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? సింధూరం అంటే ఎరుపు, సింధూరం అంటే సిలువకు సాదృశ్యం. అర్థమవుతుంది కదా? సిలువకు సాదృశ్యం. సింధూర వృక్షం కింద లేదా సింధూర వనములో ఆయన కూర్చున్నప్పుడు అబ్రహాం దగ్గరికి దూతలు దిగి వచ్చి అన్నాడు, నేను నిన్ను దీవిస్తున్నాను, నిన్ను గొప్ప చేస్తున్నాను, నీ కుమారుని ఇస్తున్నాను, నేను ఆశీర్వదిస్తున్నాను, నీ వాగ్దానాన్ని స్థిరపరుస్తున్నాను. ఎక్కడ తెలుసా? సింధూర వృక్షం కింద. ప్రియ దేవుని బిడ్డ, నేను చెప్పదలసిన మాట ఏంటంటే, సింధూర వృక్షం మన ఆశ్రయం, లేదా చెట్లు మన నివాసం, మన ఆశ్రయం. చెట్లు అంత అంటే ఆధిక్యతను మనకు కలిగిస్తున్నప్పుడు మనం కూడా అలాగే ఉండాలి. ఒక మాట అంటాడు సామెతల గ్రంథంలో, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడట. సామెతల గ్రంథం నమ్మకం ఉండడంలో, విశ్వాసం ఉండడంలో, భక్తిలో ఉండడంలో అదే ఔషధం. మీరు చూడండి, యోబుకు ఆరోగ్యం క్షీణించింది కదా, వినాలా? యోబుకు ఆరోగ్యం అంతా పోయింది, పిల్లలందరూ చచ్చిపోయారు, శరీరం ఏమీ సహకరిస్తలేదు. భార్య అంటది, ఇంత బాధపడుతున్నావయ్యా, ఈ రోగం ఎవరికి రాదు, ఇలాంటి రోగం. ఏ డాక్టర్ చూపించుకున్నా, ఏ వైద్యుడికి చూపించుకున్నా, ఏమి చేసినా అలాంటి రోగం ఎప్పుడు చూడలేదు. యోబుకు ఆ రోగం ఉంది, మీరు చూడలేదు ప్రియుల. అయితే ఒక సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. యోబు మళ్ళా ఆరోగ్యవంతుడు కావడానికి నేను ఆశ్రయం, చెట్లు ఆశ్రయం అనే దాని విషయం చెప్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, యోబు తన భక్తిని వదిలిపెట్టలేదు, తన విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు, తన నీతిని వదిలిపెట్టలేదు, తన యథార్థతను వదిలిపెట్టలేదు. అన్నీ పోయిన, ఆరోగ్యం పోయింది. మనం చిన్న సమస్య వస్తే మనకు ఈ దేవుడు ఏ ఆధారము, ఏ విశ్వాసం దాన్ని వదిలిపెట్టేస్తుంది, విడిచిపెట్టేస్తుంది కదా కదా. ఈ రోజున ఆశ్రయం లేని వారుగా బతుకుతున్నాం, ఆధారం లేకుండా బతుకుతున్నాం. దేవుని బిడ్డ, చెట్లే ఆశ్రయం ఇస్తున్నప్పుడు కదా, ఆశ్రయ దుర్గమైన దేవుని కలిగి మనం ఆశ్రయించి దీవించమని చెప్తున్నాను కదా. దెబోరనేమో సరళ వృక్షం కింద తీర్పు తీర్చింది, నీతిమంతులకేమో ఖర్జూర వృక్షాన్ని పలుస్తున్నాడు, సింధూర వనంలో అబ్రహాము దీవించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా దావీదు అంటాడు 50వ కీర్తనలో, నీ మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వల్ల నేను ఉన్నాను అంటాడు. మందిరంలో ఎలా ఉన్నాడట? పచ్చని ఒలీవ చెట్టు వల్ల నేను ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టకాలంలో వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వ్యాధి బాధలు వచ్చినా దేవుడు మనకు ఆశ్రయం ఇచ్చాడు. ఆశ్రయం కింద మనం ఎలా ఉండాలంటే, ఆశ్రయం ఇచ్చే వారంగా మనం ఉండాలి, ఆదుకునే వారంగా ఉండాలి. ఈ దేవుని బిడ్డ వాక్యం చెప్తున్నాను కదా, అక్కడ రాయబడిన మాట ఇంకా ప్రకటన గ్రంథంలో రాస్తాడు, భూలోకంలోనే వృక్షాలు కాదట, భూలోకంలోనే వృక్షాలు కాదు, భూమి మీదనే చెట్లు కాదు, పరలోకంలో కూడా జీవ వృక్షాలు, జీవ నది ప్రవహిస్తున్నప్పుడు ఈవల ఆవల ఏమున్నాయి? జీవ వృక్షాలు ఉన్నాయి. అవి 12 నెలలు 12 కాపులు కాస్తాయి. ఇంకో మాట చెప్తాను, ఏదేను తోటలో ఫలవృక్షాలు వేసింది దేవుడే, వాటికి ఆహారం ఇచ్చింది దేవుడే. తినకూడని పండు తిన్నారో కూడా వీళ్ళు మనం చూస్తే, వాళ్ళ సిగ్గును కప్పుకోవడానికి, దావుకోవడానికి వెళ్ళి ఆశ్రయించింది ఏంటను? చెట్లనే ఆశ్రయించారు. మీరు దేవుని పెట్టారా? మీరు చూడండి, అక్కడ అంటే ఆదాముకు ఆశ్రయం ఇచ్చి తర్వాత ఎప్పుడైతే తప్పు చేశాడో ఆదామును వెళ్ళగొట్టాడు, తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టాడ. జీవవృక్ష ఫలమును తినకుండా ఖడ్గజాలను పెట్టాడు. ఏ జాలను? ఎందుకంటే ఆ పండు తింటే ఎప్పుడు బతికే ఉంటారు, ఇక పాపంలో ఉన్నాడు, పాపంలోనే బతుకుతాడు. అంత శక్తిని, అంత ప్రాముఖ్యత చెట్లు పెట్టాడు, జీవవృక్షంలో పెట్టాడు దేవుడు. అప్పుడు ఈ చెట్ల ఫలాలు తిననీయలేదు కదా పాపం చేసినప్పుడు. ఇప్పుడు పరలోకంలో యేసు ప్రభుని ఎరిగిన మనం పరలోకం వెళ్ళిన తర్వాత
ఏం తింటామంటే జీవవృక్ష ఫలాలు తింటాం. ఆమె నెలలుయ. అందుకే ఎప్పుడు బతుకుతుంది. ఆకలి ఉండదు, ఆకలి ఉండదు. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది. ఒకటి, ఆహారం ఇస్తున్నాయి వృక్షాలు. రెండవది, ప్రాణవాయువుని ఇస్తున్నాయి వృక్షాలు. తర్వాత ఆశ్రయం ఇస్తున్నాయి వృక్షాలు. ఈ రోజున ఇవన్నీ తొలగించేస్తే దేవుడు ఒక ప్రణాళిక వేసి పెట్టాడు, వాటిని ఈ రోజున మానవులు పెరికేస్తున్నారు. ఈ రోజున తగలబడిపోతున్నాయి అడవులు. ఈ రోజున ప్లాట్ల కొరకు లేదా బిజినెస్ల కొరకు మొత్తం చెట్లని తగలబెట్టేస్తున్నారు. ఒక రోజున మనిషికి ప్రాణవాయువు దొరకకుండా పోతుంది, ఆశ్రయం దొరకకుండా పోతుంది. అర్థమవుతుంది కదా? ఆహారం దొరకకుండా పోతుంది. మీరు చూడండి, మంచి మంచి పంట పొలాలు, అటు ఆంధ్ర సైడ్ వెళ్ళండి, తర్వాత ఇటు వెళ్ళండి, కదా అలా రోడ్డు పక్క నుంచి వెళ్తే అన్ని పంట పొలాలు ఎంత పచ్చగా ఉండేవో, ఎంత హాయిగా అనిపించేదో. ఆ పంట పొలాలు హాయిగా ఉండడమే కాదు, అవి పంట పండితే దేశం అంతా తింటారు. ఇప్పుడు పంట పండకపోతే అవన్నీ బంగ్లాలు కడుతున్నారు, మేడ మిద్దెలు, రంగులు దిద్దుతున్నారు. తిండెట్లా? ఆహారం దొరకని కాలం రాబోతుంది. ప్రియ దేవుని బిడ్డారా, అదేవిధంగా ఈ రోజున మనం కూడా దేవుడు అంటున్నాడు, యెహోవా నాటిన చెట్ల వలె, వృక్షముల వలె. ఇంకో మాట్లాడాడు యెషయా గ్రంథంలో, వృక్షాలకట ఆయుష్ ఎక్కువ ఉంటుందట. వృక్షాలకు ఏముండదట? ఆయుష్. ఈ రోజున మనం కూడా యుగయుగాలు బ్రతకాలి, జీవం కలిగి బ్రతకాలి. దేవుని బిడ్డాలి. అందుకే చెట్ల వలె ఆహారం ఇచ్చే ఫలాలు ఇవ్వాలి, చెట్ల వలె ఔషధ గుణాలు కలిగి ఉండాలి, చెట్ల వలె ఆశ్రయం ఇచ్చే వారంగా మనం ఉండాలి. ఆశ్రయం ఇచ్చే వారంగా మనం ఉండాలి. అప్పుడు మనము కూడా దేవుని రాజ్యంలో ఉండగలుగుతాం. పచ్చగా ఆ జీవవృక్ష ఫలాలు తినడానికి దేవుడు ప్రయత్నిస్తాడు. ఇక దేవుని బిడ్డలు, దేవుడు వాక్యం చెప్తుంది ఈ గ్రీన్ సమ్మె సందర్భంగా, కనీసం చెట్లను పెరిగే చెట్లను పెరగనివ్వండి కదా, కనీసమైన చెట్లను కాపాడండి. కానీ విరిచి వేసే పని, ఇరగొట్టే పని కదా, నరికేసే పని మాత్రము మనము చేయకూడదు. సాధ్యమైనంత వరకు మన ఇంట్లో ఉన్నామా, కొన్ని మొక్కలు పెట్టుకుందాం. మన ఇంట్లో కొన్ని ఆ వాతావరణాలు కల్పించుకుందాం. మనకు మేలుకరం. దీని ద్వారా ప్రయోజనమైన దేవుడు నిర్మించాడు మనిషి కొరకు. దాన్ని రోజున మర్చిపోతున్నారని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడి మాటలు దీవించింది కాక. అందరూ కూడా లేచి పడదాం, ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. అందరూ కూడా లేచి పడదాం. ప్రేమైన దేవుని బిడ్డారా, చెట్లు ఆహారం ఇస్తున్నాయి, చెట్లు ప్రాణవాయువునిస్తున్నాయి, చెట్లు ఆశ్రయం ఇస్తున్నాయి. అయితే నన్ను దేవుడు చెట్లకు పోలుస్తున్నాడు. నీవు ఆహారమునకు ఫలం ఇస్తున్నావా? నీ ఫలము మంచిదైనా చెడ్డదా? నీ ఫలము కొరకు తోటమాలి ఎదురు చూస్తున్నాడు. ప్రాణవాయు ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ రోజున దేవుడు వాక్యం ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో మీరు చూస్తే మనుషులందరినీ దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ ఈ రోజున మనుషులు అపవిత్రులైపోతున్నారు, మనుషులు పాపం చేస్తున్నారు, మనుషులు చెడును గర్భము ధరించి మరణానికి అంటున్నారు. విషపూరితమైపోయారు మనుషులు. మృగాల్లాగా మారిపోతున్నారు, పశుప్రాయుల్లాగా మారిపోతున్నారు. దేవుడు తన స్వరూపమందు నరుని చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమించేవాడు, ప్రాణం పెట్టేవాడు, కరుణించేవాడు, ప్రేమామయుడు. ఏవి నీలో ఔషధ గుణాలు, ఏది నీది మంచితనం, ఏది నీలో ప్రేమ, ఏది నీలో త్యాగం కదా. ప్రాణాలు తీసేవిగా ఉన్నాయి తప్ప ప్రాణం ఇచ్చే ప్రాణవాయువు లేకుండా పోయింది మన లోపల. మూడవది ఆశ్రయం, నివాసం. చెట్టు సింధూరాన్ని ఆఖరిగా చెప్తూ, సింధూరమే సిలువ దగ్గర మనకు విజయం, సిలువ దగ్గర మనకు పాప క్షమాపణ, సిలువ దగ్గర విజయం, ఆశీర్వాదం. నిత్య జీవములో జీవవృక్ష ఫలం మనదే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, జీవాధిపతి, సర్వోన్నతుడా, నీకు స్తుతులున్నాయి. ఇంతవరకు మాటను బట్టి నీకు స్తోత్రాలు. మేమందరం కూడా భూలోకంలో బ్రతకడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. చెట్ల యొక్క ప్రాముఖ్యత ఏంటో బైబిల్ గ్రంథంలో రాసి ఉంచారు. ఈ రోజున చాలామంది గ్రహింపు లేకుండా ఉన్నారు. చెట్లు ఆహారం ఇస్తున్నాయని, చెట్లు
ఆక్సిజన్ ఇస్తున్నాయని, చెట్లు జీవన విధానాన్ని చూపిస్తున్నాయని మాతో మాట్లాడు ప్రభా. మేము అలాగనే లోకంలో బ్రతకాలని, చెట్లలాగా పెరగాలని, చెట్లలాగా ఆశీర్వదించబడాలని, చెట్లలాగా ఫలించాలని, నాయన చెట్లలాగా విస్తరించాలని మాతో మాట్లాడుతున్నాం. అలాంటి కృప మాకు దయచేసి కనీసం మా నైపుణ్యత లేదా మా నైతికతను కాపాడుకోవడానికి సాధించండి. చెట్లను పెంచే పరిజ్ఞానం దయచేసి ఆక్సిజన్ కాపాడుకున్న ప్రజల మేలు కొరకు ఉపయోగపడినట్లు సాధించండి. ఈ గ్రీన్స్ అనే సందర్భంగానైనా మేము కనీసం చెట్లు నాటడానికి కృపను అనుగ్రహించండి. అయినా నేటి సమాజానికి, రేపటి సమాజానికి బ్రతకడానికి చేయుతనిచ్చి విడలుగా ఉన్నట్లు సాధించండి. మా కుటుంబాలలో అవగాహన దయచేసి, నీ జ్ఞానము దయచేసి, ఆయన చెట్ల వల్ల మేము కూడా వృద్ధి చెందాలని, బ్రతుకునివ్వాలని, మేలు చేయాలని మాకు నేర్పించినందుకే స్తుతులు. అలాంటి కృప ప్రతిబిడ్డకు దయచేసి దీవించండి. ఎంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు ఈ కృతజ్ఞతలు చెల్లించి యేసునామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత కూడిన మనందరికి సకల పరిశుద్ధులకు ప్రభుత్వ పర్యంతరం సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరి చేతులెత్తి పాడబడి మంచుకో. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఆరాధన ముగించుకోవాలి.